గ్రంథము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, ఈ సందర్భంలో ఉన్నటువంటి కొద్ది మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క కీర్తనను దావీదు మహారాజు చాలా గొప్పగా వివరిస్తూ రాస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, ఆపదలో ఉన్నటువంటి పరిస్థితులు మాయి, అల్లాడిపోతున్న జీవితం మాది, కరుడుగట్టుకుపోతున్న బ్రతుకు మాదయ్యా. కరువులలోను, ఇబ్బందులలోను, కష్టాలలోనూ ఉన్న జీవితం మాదయ్యా. నా బ్రతుకు ఎలాగ ముందుకు సాగాలో, నా పరిస్థితి ఏ విధముగా ముందుకు వెళ్ళాలో నాకైతే తెలియదయ్యా. కావున ఈ సమయంలో ప్రభువా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానని ఆయన ఈ కీర్తనను రాస్తున్నప్పుడు ఆలోచించి రాస్తూ ఉన్నాడు. దేవునికి దగ్గర అవుతున్న వారి బ్రతుకులలో లోకము దూరం అవుతుందని మర్చిపోకుండా ఇప్పుడు కూడా. దేవుడు నీకు దగ్గర అవుతున్నాడంటే లోకము నీకు దూరం అవుతుందని అర్థం. లోకము నీకు దూరం అవుతున్నది అంటే నువ్వు బాధపడవలసిన పని లేదు. నా అన్న వాళ్ళు నాకు తోడుగా లేరే, నాకు సమీపమైన వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవటం లేదని బాధపడవలసిన పని లేనే లేదు. లోకాశలు మనసులో చచ్చిపోయినప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగటానికి ప్రయాసపడుతుంటావు. అందుకని ఆయన అన్నాడు, ఇక్కడ మనం చదివినప్పుడు ఆడ మాట్లాడినటువంటి ఒక మాటను చూసి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రాజుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు వేల సేనలున్నాయి, నేను తప్పించబడతాను, నా బలము చేత నేను రక్షించబడతానని అనుకోవటం మీ యొక్క మూర్ఖత్వము. కేవలము దేవుని దయ వలన మాత్రమే మీరు రక్షించబడతారనేదే నిజము అని మనుషులు తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం చూసినప్పుడు పరిస్థితులు పాడైపోయిన జీవితాలు మనుషులే కాదు, కానీ పరిస్థితులకు అనుకూలముగా నడుచుకునే జీవితాలు మనుషులే అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిలో నిలబడాలని తపన నీలో ఉన్నా దేవునిలో నిలబడకుండా చేసేటువంటి కోరికలు నీలోనికి వచ్చేస్తున్నాయి. ఈరోజు పాపములో ప్రయాసపడినంతగా నీతిలో ప్రయాస మనసులకు కరువైపోయింది ఈరోజు. అందుకన్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు, అంటే ఏ దృష్టి అంటే దేవుని యొక్క కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? దేవుడంటే ఎవరికి భయం ఉంటుందో వాళ్ళ మీదకి వస్తాయి దేవుని దృష్టి. అందరి మీదకి రాదు. చర్చిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన, మందిరాల్లోనికి వెళ్ళి అల్లరి చేసినంత మాత్రాన దేవుని దృష్టి వాళ్ళ మీద ఉంటుంది అనుకోవటం తప్పు. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. కేవలము అవసరాల కోసం యేసు ప్రభును వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. కేవలము నామకార్థపు భక్తి అనేది ఈ
విచ్చలవిడిగా ఎక్కువైపోయిన రోజుల్లో ఉన్నారు. భక్తి తెలియదు, బొత్తిగా మర్యాద తెలియదు, బొత్తిగా పద్ధతులు తెలియదు, జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు. నిత్యాతి నిత్యమైనటువంటి బతుకులు బతుకుతున్నటువంటి జంతువుల కంటే హీనంగా తయారైన మనుషుల మధ్య దేవుని వాక్యానికి విలువ లేకుండా పోయిన దినాలు. మీరు ఎంత మంచిగా ఎవరిని ప్రేమించినా పట్టించుకోరు మిమ్మల్ని. ఎవరి కోసం మీరు ప్రాణం పెట్టినా మీ దగ్గరకు రానే రారు ఎవరు. చివరికి మిమ్మల్ని అందరినీ కూడా మనందరం మాట్లాడుకున్నట్టుగా కూరలో కరివేపాకు తీసేసినట్టుగా తీసేసేవాళ్ళు. ఎవరు మనల్ని పట్టించుకుంటారని భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ ప్రేమలు పెంచుకోవద్దమ్మా. మరీ చెప్తున్నాను. ఇంకా అంత్య దినాలలో ఉన్నాము. దినములు దగ్గర పడుతూ ఉన్నాయి. రక్షణ అనేది కరువైపోయే దినాలలో ఉన్నాం. ఏర్పరచబడిన వారే రక్షించబడటము దుర్లభం అనేటువంటి రోజుల్లో బతుకుతున్నాం. ఎవరు నిలబడతారో ఎవరు పడిపోతారో తెలియదు. గొప్ప వాళ్ళు అన్న వాళ్ళే పడిపోతున్నారు, పనికిరారు అనుకున్న వాళ్ళే నిలబడే రోజుల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. ఎవరి దృష్టి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. దేనికోసం కనిపెడుతున్నావు? కృప. ఎవరి కృప? దేవుని కృప కొరకు ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఎందుకయ్యా నేను దేవుని కృప కొరకు కనిపెట్టాలి? ఎందుకయ్యా దేవుని కోసం నేను ఎదురు చూడాలంటే, అదే కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే 37వ అధ్యాయము 19వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చూడండి. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారమ్మా? దేవుని కొరకు ఎదురు చూచు వారి గురించి మాట్లాడుతున్నారు. దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆలోచనలలో బ్రతుకుతున్న వారి కొరకు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి గురించి అంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి బైబిల్లో అంతగా తక్కువగా ఏమి లేదు. బైబిల్లో ఒక మనిషి పేరు రాశారంటే దానికి చాలా విలువ ఉంటుంది ఆ పేరు వెనక. కాబట్టి కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. కరువు దినాలలో తృప్తి నొందాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఒక మనిషి దగ్గర 10 రూపాయల డబ్బులుంటే తన అవసరం తీర్చుకొని నీకు ఇస్తాడు, కానీ ఉన్నదంతా నీకు ఇచ్చే రోజులు కాదు ఇవి. ఒక మనిషి దగ్గర తనకు కావాల్సినంత అన్నం ఉంటే తను కడుపు నిండా తిన్న తర్వాత నీకు ఇస్తాడు, కానీ తన కాడ ఉన్నది నీకు ఇచ్చే దినాలు కాదు ఇవి. స్వార్థము పెరిగిపోయింది అనుకుంటున్నాము, కానీ స్వార్థము పెరిగిపోలా. స్వార్థం పెరగలా. పెరిగింది ఏంటిది? పెరిగింది ఏమనుకుంటున్నారు? స్వార్థం అనుకుంటున్నారేమో. పగ. స్వార్థం కాదు, ఇది పగ. ఈ పగ ఏమైందంటే కసిపెట్టిన పాము కంటే హీనంగా ఉన్నది. ఎప్పుడు దొరికితే కాటేద్దామన్నట్టుగా ఎంటాడుతున్నది మనుషులని. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఏమంటాడంటే, బుద్ధిమంతుడు జాగ్రత్త, బాగానే బుద్ధిమంతుడు జాగ్రత్త కలిగి తన నోటి నుండి వచ్చేటువంటి మాటలను కాపాడుకోవాలంట. ఎవరు? బుద్ధిమంతుడు. బుద్ధి లేని వాళ్ళ గురించి మాట్లాడట్లా. బుద్ధిమంతుడు తన నాలుకను ఏం చేయాలంట? అణుచుకొని కంట్రోల్ చేసుకోవాలని మాట్లాడుతున్నది. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది మేము చేస్తామంటే నోటి మాట చేత తొందరపాటు వల్ల మాట్లాడేస్తాం. నాకేమిలే అనే లెక్కలేని అహంకారం ప్రతి వాళ్ళలో ఉంటుంది. దేవుడు తెలుసుకుంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా నీ నుంచి పోయే దినాల దగ్గర పడ్డాయి. దేవుడు తలుసుకుంటే నీ దగ్గర ఏమీ ఉండదు.
నీ దగ్గర ఏది చిల్లి గవ్వైనా ఉండదు. నీ శరీరం మీద ఉన్న అందమైన, నీ శరీరం మీద ఉన్న సంపదైన ఏది నీ దగ్గర లేకుండా దేవుడు చేయగలిగిన సమర్థుడు. కరువు దినములలో నువ్వు తృప్తి పడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడాలంటే దేవుడి మీద నమ్మకం చచ్చిపోయిన రోజులమ్మ ఇప్పుడు. నిజంగా నేను దేవుడిని నమ్ముతున్నామని చెప్పటానికి ఎవరికీ ధైర్యం లేదు. ఇక్కడ ఎవరికీ ధైర్యం లేదు. దావీదు మహారాజు కూడా మాట్లాడుతూ అన్నప్పుడు ఆలోచించదగిన మాట అది. 119 కీర్తన 157 వచ్చిన ఒకసారి చదవండి. 119 157 అనుకుంటాను. 119 157 ఒకసారి చదువుదాం. నన్ను తరుము వారును నా విరోధులు అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేనేం చేయకున్నాను అంటే, తరిమే వాళ్ళు తరుముతున్నారు, కష్టాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, చుట్టుపక్కల శత్రువులు వచ్చారు, ఇంట్లో వాళ్ళే బద్ద శత్రువులై మనుషులను హింసిస్తున్నారు. అయినా నీ న్యాయ శాసనములో నుంచి నేను పక్కకు కొంచెమైనా తప్పిపోలేదు. ఇంట్లో వాళ్ళే శత్రువులైతే తప్పిపోతారా పోరక్క? కానీ ఆయన తప్పిపోలేదంట. అది నీతిమంతుడికి ఉండవలసినటువంటి ధైర్యం. ఇక్కడ బయట వాళ్ళ గురించి మాట్లాడట, ఇక్కడ నా అన్న వాళ్ళే నాకు శత్రువులు అయ్యి నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను నీ యొక్క న్యాయశాసనంలో నడుచుకుంటున్నాను ప్రభువా. దేవుని యొక్క నీతి మార్గం చాలా గొప్పది. ఆ మార్గంలోనికి రావటము చాలా అరుదు. వచ్చిన తర్వాత తప్పిపోయినోడు దౌర్భాగ్యుడు అంతే. అది కనుగొనటం చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో లోతు అని జ్ఞానము ఎలా ఉందంట? లోతుగాను, చాలా లోతుగాను, బహు దూరముగాను, లోపలకు పోయిన తర్వాత మంచిగా బయటకు వచ్చేటట్టుగా ఉందంట. దేవుని జ్ఞానములో ఉన్న మాధుర్యం తెలియదు. నిజంగా చెప్తున్నాను, 100కు 90 మంది ఎలా పడితే అలాగ ఉంటున్నారంటే, నిజంగా ఒక దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను, బైబిల్ గ్రంథాన్ని చదవరు, ప్రార్థనలు చేయరు. వాళ్ళ జీవితాల్లో ప్రార్థనలు ఉండవు, బైబిల్ గ్రంథం చదవరు. అసలు పొద్దుగూకులు బిల్డప్లు ఇచ్చుకుంటారు, మేము ప్రార్థన పరులమని. బిల్డప్లు ఇస్తే దేవుడు చూడడు, మనుషులు చూస్తారంతే. నన్ను చూసేది మీరే. దేవుడు చూడాలంటే నా అంతరాత్మ దేవుని మీద ఎంత తపన చెందుతుందో దేవుడికి నాకు తెలియాలి, దేవునికి తెలియాలి. మనుషుల దృష్టిలో మంచోళ్ళు అనిపించుకోవచ్చు, పొగుడుతారు పొద్దుగోకులు, కానీ మనుషులు కాడ మంచితనం కాదు కావాల్సింది, దేవుని దగ్గర మంచితనం కావాలి. దేవుని యొక్క శాసనాలలో నుంచి తప్పిపోవటానికి నేను ఎంతమంది ప్రేరేపించినా తప్పిపోకుండా ఉన్నవాడే గొప్పవాడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను తరుమువారు అనేకులను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టినను నేను మాత్రము నీ శాసనములలో నుంచి తప్పిపోలేదు. నిర్ణయం అనేది నువ్వు తీసుకునేది, నేను తీసుకునేది కాదు, దేవుడు మనకు పుట్టించేది. దేవుడు మనకు పుట్టించే నిర్ణయం. ఆ నిర్ణయం ఎప్పుడు వస్తుందంటే, జీవితంలో కొన్ని రుచులు, అనుభవాలు రుచి చూసిన తర్వాత వస్తుంది నిర్ణయం. ఎప్పుడు పడితే అప్పుడు రాదు. మనిషికి తెలియదమ్మా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, తెలియని నేనేం చెప్తున్నాను తెలుసో, వదిలేయి. బైబిల్ గ్రంథం అదే చెప్పింది. నా విలువ మీకు తెలియాలంటే మీరు మరలా నా కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు ఒక రోజు ఉందన్నారు. నీ విలువ తెలిసేదాకా నువ్వు బతకాలి. నీ విలువ పోగొట్టుకోవద్దు. చీపుగా ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. నీ విలువ ఒక విలువ ఉంది, నీకు ఒక వాల్యూ ఉంది. నీ విలువను నువ్వు 10 మందిలో పాడు చేసుకోవడం అంటే నీకు వాల్యూ ఉండదు అంతే. అందుకేమన్నారు తెలుసా? పిలవన చోటుకి అసలు వెళ్ళనే. అవునా కదా? పిలవన చోటుకి వెళ్ళనే. ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? బాగా ఆలోచించండి. ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? ఇప్పుడు చెప్పాలి నువ్వు ఎందుకు వెళ్ళొద్దు అన్నారు. తొందరగా చెప్తే తొందరగా ముందుకు సాగుదాం. నిన్ను పిలవలేదంటే నువ్వు వాళ్ళ లిస్టులో లేవు అంతే. వాళ్ళ లిస్టులో లేనప్పుడు నువ్వు పోయినా కూడా నీకేమో అక్కడ వాల్యూ ఉండదు.
నిన్ను పిలిచారంటే నువ్వు వాళ్ళ లిస్టులో ఉంటే నేను పిలిచేది. అర్థమైందా? నేను పిలవలేదనుకో, నువ్వు పట్టించుకోవద్దు అసలు. నువ్వు అనుకో, నేను అక్కడికి పోవటానికి నా రేంజ్ కాదేమో అనుకుంటే. వాళ్ళు నిన్ను పిలవలేదని ఫీల్ కావద్దు. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని పనుల కొరకు కొందరిని పిలుస్తుంటారు. మీకు తెలుసో తెలియదు? తెలుసో తెలియదక్క? కొన్ని పనుల కొరకు కొందరిని పిలుస్తుంటారు. అప్పుడు మీరు వెళ్ళాలనుకుంటారు, నిన్ను ముందుకు బాగునియరు అనుకుంటారు. నువ్వేమనుకుంటావు? నన్ను పిలిస్తే బాగుండు అనుకుంటావు. తప్పది. నిన్ను పిలవలేదంటే నీ చేత వాళ్ళ పనులు చేయించుకోవడానికి అర్హులు కాదంతే. నీ వాల్యూ వేరు, నీ లెవెల్ వేరు, నీ రేంజ్ వేరు. ఇప్పుడు ఆ పనులు చేయడానికి ఎవరు కావాలి? వాళ్ళ లెవెల్కి తగిన వాళ్ళు వాళ్ళకి కావాలి. వాళ్ళ లెవెల్ ఎవరు? సంబంధించిన వాళ్ళు కాదు. ఇక్కడ మళ్ళీ సంబంధం అనేది తెగిపోయింది. ఇక్కడ లెవెల్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఆ లెవెల్ ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్ళికి నేను పిలవాలంటే ఇబ్బంది అయిపోతుంది జనాలకు. ఎందుకంటే నువ్వు తలకాయ పోయి కూర్చున్న వాళ్ళకు. వాళ్ళ లెవెల్లోనే పిలిచే రోజులు ఈ తాగుబోతులు, తిరుగుబోతులు కావాలి వాళ్ళకు. మందు తెస్తావా? డ్యాన్సులు పెట్టా? డీజే ఉందా? డ్యాన్స్ పెడతామా? ఇప్పుడు నేను పిలిచడానికి ఎందుకు ఈ ఖర్చు అంతా? నువ్వు వరకు తలకాయ నొప్పి అయిపోను. అందుకని నీకు లిస్టే, నీ ఇన్విటేషనే ఉండదాడ. నీకు తెలుసో తెలియదు, చాలామంది మా పిల్లలు పాపం వీళ్ళందరూ ఉంటారు కదా, కొన్ని వాళ్ళు పుట్టినరోజులుగా నీ కానీ నన్ను పిలవరు అసలు. ఎందుకంటే అడిగిపోతే నేనేం చేయొద్దంట. ఏది కేకులు పూసుకోవటాలు, ఏంటి పైన ఏంటి అవి స్ప్రేలు అవి కొట్టుకోవటము, ఇవన్నీ చేయొద్దంట. ఈడితే తలకాయ నొప్పి, అసలు నేను పిలవద్దు అనుకుంటారు. నాకు సంతోషమైంది. నేను అక్కడికి పోవటానికి వాళ్ళకి అర్హులు కాదంతే. ఈరోజు చర్చీలలో ప్రార్థనలు కూడా డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు చేసే రోజులు ఇవి. అంగరంగ వైభవంగా అంత లెవెల్లో చూసే రోజులు. నీతి మర్చిపోయిన రోజులు ఇవి. లెవెల్ను చేసే రోజులు ఇవి. లెవెల్ అంటే తెలుసు కదా, పరబత్తి. నా రేంజ్ ఏందని చూసే రోజులు. ఈ రేంజ్ దేని బట్టి వస్తుంది? దేని బట్టి వస్తుంది అక్క? ఇప్పుడు చెప్పాలి, రేంజ్ దేని బట్టి వస్తుంది? మ్యాన్, మనిషికి డబ్బును బట్టి వస్తుంది రేంజ్. డబ్బు ఉంటే రేంజ్, డబ్బు లేకపోతే బిచ్చగాడివి నువ్వు వేరాని అంతే. నీకు డబ్బు ఉంటే నీ రేంజ్. ఇప్పుడు డబ్బున్నోడు 10 మందిని హత్య చేసినోడైనా వాడి చేత శంకుస్థాపన చేపిస్తారు, అంతే కదమ్మా? వాడు 10 మందిని హత్య చేశాడంటే ఆయన ఇంట్లో అడుగు పెడితే అదృష్టం అంట. వీడు వ్యభిచారం చేశాడు, దొంగ, జోదగాడు, మద్యపానం తాగినాడు, అందరినీ మానభంగాలు చేసినాడు, అట్టటోడు ఇంట్లో కాలు పెడితే అదే అదృష్టం అనుకుంటాడు. ఏముంది వాడికి? డబ్బు. ఇలాంటి వారి గురించి ఆలోచిస్తూ దావీదు అన్నాడు, అయ్యా నా లెవెలు, నా పరబతి, నా రేంజ్ నేను ఎంత నీ దృష్టిలో? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడో ఒక చోట గొర్రెలు కాచుకుంటూ నా ఇంట్లో నన్ను ఏస్ట్ అన్నారు, నా ఏస్టుగాడు అన్నారు. నా ఇంట్లో వాళ్ళకి నేను అవసరం లేదు, నా ఇరుగు పొరుగులకు నేను అవసరం లేదు, నా అన్నదమ్ములకు నేను అవసరం లేదు. నన్ను తీసుకెళ్ళి గొర్రెల దొడ్లో నూకి ఆ కుప్పలల్లో, ఆ గుట్టలల్లో తిప్పేస్తుంటే అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చాడు, కూర్చోబెట్టావాయి నువ్వు. వీడికొచ్చి నేనేం మాట్లాడకూడదు? లెవెల్ గురించి మాట్లాడితే ఎట్టుంటుందమ్మా? కాలికేసుకున్న చెప్పుని తీసుకెళ్ళి ఇంట్లో కిందక అంటే బాత్రూంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క వాసన రాకూడదు అన్నట్టుగా ప్లాస్టిక్ చెప్పులు ఇంటి లోపల వదిలేస్తుంటారు. ఇంటి లోపల వదిలేసినంత మాత్రం చెప్పులు పోయి గుడి దగ్గర అంటే పూజ గడి దగ్గరకు పెడతారు. ఎవరన్నా నేను ఎక్కడే తీసుకెళ్ళినా నువ్వు? నీ లెవెల్ అర్థం కాలే నీకు. నువ్వు ఎక్కడే తీసుకెళ్ళినా నువ్వు చెప్పివే. ఇంటిలోకి తీసుకపోయినా, వంట రూమ్లో తీసుకపోయినా, బెడ్రూమ్లో తీసుకపోయినా నువ్వు చెప్పివే. ఒక పూజ గది అనేది ఉంటుంది ప్రతి ఇంట్లో, ఆ గదికి బయటనే ఉండాలి, నువ్వు లోపలికి తీసుకపోరు నిన్ను. చెప్పు కదా. ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళావు? ఎక్కడికి? బెడ్రూమ్లోకి వేసుకున్నాను, నా అంత లేదనుకోవద్దు. నువ్వు కొన్ని చోట్లకు పనికిరావు. దేవుడు అదే అంటున్నాడు. యెహోవా దృష్టి అందరి మీద ఉందనుకుంటున్నారేమో. అందరి మీద లేదు, కొందరి మీదే. ఏమీ లేకుండానే అన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు. మీకు తెలుసా? మనుషులకి అందరికి అన్ని ఇచ్చేస్తున్నాడు. ఏమీ వీళ్ళు అడగలా, వీళ్ళేం చేయాలి, అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఆస్తి ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నారు, సంపద ఇస్తున్నారు, భార్యలను ఇస్తున్నారు, బిడ్డలను ఇస్తున్నారు, భర్తలను ఇస్తున్నారు, కావాల్సినటువంటి ఆయుష్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఈయందేమిటి? మ్యాన్ విలువైనది ఇయ్యట్లా. అది అడిగితేనే ఇచ్చేది. అర్థమవుతుందా? అడిగితేనే ఇచ్చేది, అడగకుండా ఇస్తే దానికి వాల్యూ ఉండదు.
ఇప్పుడు నాకు బిడ్డల్ని ఇచ్చారని, నాకు ఆస్తి ఇచ్చాడని, నాకు సంపద ఇచ్చాడని, నాకు భర్తనిచ్చాడని, నాకు భార్యనిచ్చాడని ఉప్పొంగటం తప్పు. ఉప్పొంగటం ఎందుకు? ఎందుకు చెప్పాలి? మీరు తొందరగా చెప్పేస్తే తొందరగా పోదాం. ఎందుకు? ఇవన్నీ పనికి మాలినోడు కూడా ఇస్తున్నాడు. నీకేటమైంది? అన్ని పనికి మాలినోడు కూడా ఇచ్చేస్తున్నాడు. కానీ రక్షణ అనేది కొందరికి మాత్రం ఇచ్చేది. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా లేదా? అందరికి ఇచ్చేది రక్షణ కొందరికి మాత్రమే. అందుకే విలువ కలిగిన వాటిని ఎక్కడ ఉంచుతారు అక్క? విలువ కలిగిన చోటే ఉంచుతారు. ఎక్కడ పెడితే అక్కడ ఉంచుతారా? మీరు అప్పుడప్పుడు మీకు అందరికీ బాగా అర్థం కావటానికి బాగా ఆలోచించండి. ఈ రోజులలో డబ్బుకు విలువ లేదు. మీరు ఉందనుకుంటారేం తప్పు. ఈ రోజులలో డబ్బుకి ఏం లేదు, విలువ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ 500 రూపాయలను ఆఫ్టర్గా చూసేసే రోజులు ఇవి. విలువ లేదు డబ్బుకు విలువ పోయింది. కాబట్టి కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు 10,000 రూపాయలు పెట్టి కొనేస్తున్నాడు, 50,000 రూపాయలు పెట్టి కొనేస్తున్నాడు. విలువ లేదు కాబట్టి. ఇప్పుడు 50,000 రూపాయలు కాళ్ళకు వేసుకునే చెప్పు, బాగా ఆలోచించండి. కాళ్ళకు వేసుకునే చెప్పు 50,000 రూపాయలు లేదు, ఒక 10,000 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకుందాం. ఈ 10,000 రూపాయలని ఎవరైనా నెత్తిని పెట్టుకొని తిరుగుతాడు ఆ చెప్పుల్ని. ఎందుకని? అర్థమైందా? నీకు ఎంత ఉన్నా, నువ్వు ఎంత ధనవంతుడివైనా, నీకు ఎంత కోటేశ్వరుడివైనా, నీకు ఎన్ని సంపదలున్నా, నీకు ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా, నీకు ఎంతమంది పిల్లలున్నా, నీకు భార్య ఉన్నా, భర్త ఉన్నా, నువ్వు ఎంతున్నా, నువ్వు లెవెల్ లేకపోతే కాళ్ళ దగ్గర కూర్చోవాలంతే. నీ వాల్యూ అదే. బాగున్నాయని చెప్పేసి బంగారంతో చెప్పులు తయారు చేసుకొని నెత్తిని పెట్టుకుంటారా? బంగారంతో కిరీటం తయారు చేసుకుంటే నెత్తిని పెట్టుకుంటారు. చెప్పులు చేసుకుంటే నెత్తిని పెట్టుకుంటారమ్మా. పెట్టుకుంటే ఏమంటారు ఇన్ని? మా పిచ్చోడంటే పర్లా, పచ్చిగా చెప్పాలంటే లాంగ్వేజ్ వాడకూడదు, కానీ మీకు అర్థం కాబట్టి మనం పల్లెటూరు భాష కాబట్టి వాడుతున్నాం. మదం ఎక్కినోడు అంటారు. పిచ్చోడు అనరు, మదం ఎక్కినోడు. కొవ్వెక్కి ఏది ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నారు అంటారు. అంతే కదక్క? అవునా కాదా? 2 చెప్పులు కట్టుకొని మెల్లేసుకొని తిరుగుతున్నాను ఏమంటారు? వీడికి ఎక్కువైంది అంటారు. అంతేనా కాదా? అదే బైబిల్ చెప్తున్నమాట. ఇక్కడ ఏమంటే తెలుసా? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ దేవుని దృష్టి అందరి మీద లేదంట. బాబు గమనించండి. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ అధ్యాయం తీసిరమ్మా. 18 వచ్చిన నిదానం చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడు ఉన్నటువంటివి, అవి శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, కరువులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఒంటరితనమైనా, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తత్వమైనా, ఏదైనా దానితో పోలిస్తే ఇది కరెక్ట్, ఇది సరిపోదంట. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న అయినా నేనేమనుకోవచ్చు. చాలామంది పెళ్ళైపోతారు పాపం. ఏమనుకోవచ్చు తెలుసా? నాకు ఎన్నున్నా కానీ ఇది లేదని అందరు నన్ను ఎగతాళి చేస్తారంటే జనాలు ఉంది ఎగతాళి చేయటానికి, ఏలం చేయటానికే జనాలు ఉంది, బాగు చేయటానికి అనుకోరా. నేను ఇదే చెప్తున్నాను. ఒకసారి దేవుని సేవకుడికి ఎవరి దగ్గరికి నేను చెప్తాను, ఒక ధైర్యంతో చెప్పగలుగుతాను. నాకు విద్య ఉన్నదన్న అహంకారం నాలో చచ్చిపోయింది. నేను చదువుకున్నానన్న అహంకారం నాలో లేదు, చచ్చిపోయింది నాలో. ఎందుకంటే
అది ఉన్నదన్న అహంకారం ఉంటే దేవుడు నాలో ఉండడు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. నీకు ఏదో ఒకటి ఉన్నదని అనుకుంటే దేవుడు నీలో ఉండడం అంతే. ఏది నా దగ్గర లేదయ్యా అని ఆయన పాదాల మీద పడితే అప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. రాజునన్న అహంకారంతో దావీదు ఏం చేశాడు? రాజునన్న అహంకారంతో దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. అదొక్కటే మీకు తెలిసింది, ఇంకా చాలా చేశాడు ఆయన. రాజునన్న అహంకారంతో దేవుని శాసనాన్ని తిప్పి మార్చాలనుకున్నాడు. ఆమేన్. తెలుసా ఎందు? ఎవరికైనా ఆలోచన ఉందా? ఎవరికైనా కొద్దిగా అవగాహన ఉందా? రాజునన్న అహంకారంతో ఒక పని చేశాడు, చెయ్యకూడని తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల తన దేశం మీదకి, తన మీదకి శాపం వచ్చింది. ఆమేన్. ఏంది? దేవుడు ఇశ్రాయేలుని లెక్క పెట్టొద్దంటే నేను రాజును, నా ఇష్టం అడగటానికి నువ్వెవరని ఇశ్రాయేలు ప్రజలను లెక్క పెట్టమని చెప్పాడు. దేవుడి శాసనం ప్రకారం ఇశ్రాయేలుని లెక్క పెట్టకూడదు. అతను దగ్గర ఉన్నటువంటి యావబా అని అంటాడు, ప్రభువా ఇది విరుద్ధమైనది కదా, నేను రాజుని చెప్తున్నాను, అడగటానికి నువ్వెవరవే అంటే నువ్వు రాజు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఆ రాజసింహాసనం నీకు ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ నేను లెక్క పెడతాను అని చెప్పినప్పుడు రాజుగా ఉన్నటువంటి పర్వత ఉంది, కానీ నేను గొర్రెల దొడ్లో నుంచి వచ్చానన్న పర్వత అక్కడ అనిపించలే. కొన్నిసార్లు బాగా చెప్తానండి, కొన్నిసార్లు నేను ఇక్కడ సేవ చేస్తున్నానంటే నా వెనకడి స్థితి నేను గుర్తు చేసుకుంటే ఇక్కడ సేవ చేస్తాను. వీడికి వచ్చానే నేను పెత్తనం చేస్తే తొక్కితే పాతాలని పోతాను. నేనైనా పెత్తనం చేయకూడదు. ఏం చేయాలి? ఆలోచించండి. పెత్తనం చేయకూడదు. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పెత్తనానికి పరిచర్యకు చాలా తేడా ఉంటుంది. ఈరోజు పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, పరిచర్య చేసే వాళ్ళు తక్కువైపోయారు. తెలుసమ్మా? అవునా కాదా? ప్రతివాడు పెత్తనం చేయాల్సిందే. పెత్తనం ఎక్కడ పెడితే అక్కడ చేస్తే దేవుడు ఆడ చేయాలి. మరి నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇది నీ ఇల్లు కాదని రాయబడింది బైబిల్. సారీ, ఇది నీ ఇల్లు కాదని అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మాటలు వినినవాడే నా మందిరంలో ఉండాలన్నాడు. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. నీ పరిస్థితి వేరైనప్పుడు నేను వాక్యం ద్వారా చెప్పే హక్కే నాకున్నది. నీ మీద పెత్తనం చేసే హక్కు నాకు. అది మీకు తెలుసో తెలియదు. పెత్తనం అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక మనిషి ప్రార్థనకు రాలేదన్నాను, ఎందుకు రాలేదు అని అడిగే హక్కు నాకు లేదు. అడగాలి కదా సేవకుడు అంటే, హక్కు లేదు. వాక్యం వచ్చినప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించే హక్కే ఉంది. ఈరోజు రాకపోతే రేపు నుంచి రాగాకు నువ్వు అనే హక్కు నాకు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పటికైనా. ఇశ్రాయేలీయులను లెక్కించొద్దని దేవుడు చెప్పాడు, కానీ దావీదు లెక్క పెట్టాడు. అందువల్ల ఏమన్నాడు? 3 రకాలైనటువంటి శిక్షలు పెడితే ఏది కావాలంటే ఆయన ఒకదాన్ని కోరుకున్నాడు అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీ అందరికీ ప్రియ సహోదరి సహోదరులారా, కరువు దినాలు వస్తున్నాయని టెన్షన్ పడాల్సింది లోకంలో వాళ్ళు, దేవుళ్ళో ఉన్నవాళ్ళు కాదు. నీకెందుకు టెన్షన్? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించోడికి టెన్షన్ ఉండొచ్చు. ఏమీ లేకుండా ఒట్టి చేతలతో మందిరంలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నోడికి మాత్రం టెన్షన్ ఉండకూడదు. మీరు అనొచ్చు, ఏమీ లేకపోతే తిండి ఎత్తదా? ఎట్టొస్తుందక్క? ఎట్టొచ్చు చెప్పండి అక్క. ఇప్పుడు మీరు త్వరగా ఎలా వస్తుంది తిండి? ఏమీ లేకుండా ఉంటే 1,00,000 రూపాయలు వస్తున్న వాడికే జరిగిపోవట్లేదు, మనకెట్ట వస్తుంది అనుకోవద్దు. ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటంటమ్మా? ఏంటంటే దేవుని కృప కొరకు కనిపెట్టువారు. ఇప్పుడేనా చదివించింది, మర్చిపోయారా? ఆయన కృప కొరకు కనిపెట్టువారు తృప్తి నందుదురు. తృప్తిగా అమ్మయ్య చాలంటారు. ఎప్పుడన్నా నువ్వు చాలు అన్నావు నీ జీవితంలో? ఎవరైనా ఉన్నవాళ్ళు నాకు చాలు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమేన్.
చాలు అనాలి. ఆ మాట మనిషికి రావాలంటే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? లోకంలో చావాలి. నా జీవితంలో నేను తృప్తిగా ఉన్న దినాలు ఏంటంటే చాలా దినాలు చెప్పుకుంటాను. మనుషులను చూసి తృప్తి పల్లె. మా ఇంటి నిండా బంధువులు వచ్చి చికెన్లు, మటన్లు, బిర్యానీలు చేసుకుంటారు, తృప్తి లేదు. దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉంటే తృప్తి. ఆ తృప్తికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది కనపడదు. ఏముందమ్మా, బంధువులు, చుట్టాలు ఈరోజు బాగున్నారు కాబట్టి అందరూ మనోళ్ళే. కొంచెం తప్పితే ఎవరు నా ముఖం కాడికి రారు. ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు వచ్చేది దేవుని బిడ్డలైన మీరే. అదే నా యొక్క నమ్మకం నిజంగా. ఎందుకంటే ఆత్మీయ ప్రేమలో ఏముండదంట? ఆమేన్. నిజం చెప్పారు. మా కల్మసం లేని ప్రేమ ఆత్మీయ ప్రేమ. శరీరక ప్రేమలో కల్మసాలు ఉంటాయి, భేదభావాలు ఉంటాయి, ఖచ్చితత్వం వస్తుంది, కంట్రోల్స్ వస్తాయి. అందుకే నేను చెప్తాను, ఎవరు వచ్చినా మన ఇంటికి వచ్చినా ఇక్కడే చాలాసార్లు నేను లైవ్లో కూడా చెప్పేస్తాను, ఒకసారి చెప్తాను, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇంట్లో అని చెప్తాను. ఎవరంటారు మన ఇంట్లో అంటే? ఉంటే అమ్మాయి అంటుంది, లేకపోతే అమ్మాయిలు అంటారు. వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, మీరెంత వాళ్ళు అంతే అని చెప్తాను వాళ్ళకు. అది నీది, నువ్వు పెట్టావు కాబట్టి ఆడ బతికిందని చెప్తాను. నువ్వంటే నేను అన్నానంటే నేను చచ్చిపోయినట్టు అని చెప్పాను. నేనంటే నేను చచ్చిపోయినట్టు, ఇంకా నేను ప్రార్థనకు రాని ఇంకా అంటే. దేవుని బిడ్డలు మన ఇంటిలోనికి వచ్చి స్వతంత్రంగా ఏది తింటున్నా, ఏది చేస్తున్నా, నా నోటిలో నుంచి అన్నానంటే నేను బైబిల్ పక్కన పెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోతాను అంతే. నేను చచ్చిపోతాను కదా అనేది, లేకపోతే అన్న కదా. ఆ మాట నోటికి రాకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. లోకంలో మనుషుల ప్రేమల కోసం కనిపెట్టుకోవాల్సింది కాదు, దేవుని యొక్క ఓర్పు కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత కొరకు ఎదురు చూడాలి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఇదిగో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఎవరి ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు. ఇన్ని అంటారమ్మ జనాలు, పట్టించుకోండి. అసలు మీరు ఎవరైనా పట్టించుకుంటారా? మనస్ఫూర్తిగా చెప్పండి, పట్టించుకుంటారా? పట్టించుకున్నారంటే ప్రార్థనలో లేరు, పాపంలో ఉన్నారని అర్థం అంతే. పట్టించుకుంటే పాపంలో ఉన్నట్టే. పట్టించుకోనోడు పాపంలో లేడు, ప్రభులో ఉన్నాడు. పట్టించుకోకండి. నోటికి వచ్చిందల్లా అంటారు. ఈరోజు నేను తిడతారు, రేపు పొద్దున అంటారు నీ అంత మంచిది ఊర్లేరు అంటారు నీ దగ్గరకు వచ్చి. అంతేనా కాదా? వాళ్ళు మంచోళ్ళు అన్నంత మాత్రాన మనం మంచోళ్ళం కాము, వాళ్ళు చెడ్డోళ్ళు అన్నంత మాత్రాన మనం చెడ్డోళ్ళం అవుతామా? అబ్బా, అలా అయితే బాగుండు. 2 నిమిషాలు మన కాడ మంత్రాలు మాయలు ఉంటే ఏం చేస్తాం? 2 నిమిషాలకు ఒకసారి అందరిని అడుక్కునే వాళ్ళని చేస్తాం, 2 నిమిషాలకు ఒకసారి ధనవంతులను చేస్తాం. అంతే కదా. మరి మనకు నచ్చని తోటకల్లా తెగులు పెట్టొస్తాం. పోయి బాగా బండింది భలే ఉంది అనుకో, వాళ్ళ ఇంటికాడ నేను తిట్టిరు అనుకో, నేను చేయలేకపోతాగని చెప్పేసి ఆ తోటకు తెగులు పెట్టొస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే బోడిద గుమ్మడికాయలు, ఆ యొక్క వంకాయలు, ఆ టెంకాయలు, ఆ నల్ల కాగితాలు కట్టేసుకుంటే పోద్ది ఆ తెగులు. చాలామంది పిల్లలు పాపం మొత్తం అప్పుడప్పుడు వాళ్ళు నన్ను తిట్టుకుంటే తెలియదు. చిన్న పిల్లలు కదా పాపం, వాళ్ళకేం తెలియదు. ఎందుకు కాలికి నల్లదారం కట్టుకుని నాకేం తెలుసు మా అమ్మ కట్టింది అంటారు. వాళ్ళకి తెలియదు పాపం, అది ఎందుకు కట్టుకున్నారో తెలియదు, దానివల్ల ఏముందో కూడా వాళ్ళకి తెలుసా? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఏడొక చుక్క నల్లది, ఏడొక చుక్క నల్లది. నేనంటే నల్లది ఎందుకు పెడతారు, ఎర్ర పెట్టరాదండి? ఇవన్నీ కాదు, నల్లవి కాదు, ఎర్ర పెట్టరాదండి? అంటే దిట్ అంటే ఇప్పుడు నిజం చెప్పాలి, తోగ్గా చెప్పే సీరియస్. దిష్టి అంటే ఎవరి దేవుని కాపుదలలో లేరో వాళ్ళకి తగులుద్ది దిష్టి. అంటే నీ కుటుంబం ఇప్పుడు కాపుదలలో లేదు కాబట్టి నీకు దిష్టి తగులుద్దని భయం. అర్థమైందా? దేవుని కాపుదలలో ఉన్న వాళ్ళకి ఏమి రాదంట, శాపములు అనేవి వాళ్ళ దగ్గర గొర్రావు. అంటే ఇప్పుడు నీకేం టెన్షన్ ఉంది అంటే నువ్వు ఎక్కడున్నావు? కాపుదలలో ఉన్నావా? మరి నీకెందుకు, నువ్వెందుకు బాగా ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, ఎన్ని ఎందుకు చేస్తావు?
నీ ఆఫ్టర్ నేను ఒక మనిషిని అనుకుందా, ఎగ్జాంపుల్ నేను మనిషిని కదా, నేను కళ్ళతో చూస్తే నీకు దిష్టి వస్తుందంటే నువ్వు నమ్ముకున్న దేవుడు కనీసం నా కళ్ళ నుంచి వచ్చే దిష్టి కూడా ఆపలేడు, అంత పనికిరానివాడు నీ దేవుడు. అంతే కదమ్మా, అవునా కదా? మా అక్కయ్య ఇల్లు కడుతుంటే చాలామంది అన్నారు ఆడొకటి రేగు తగిలియచ్చు కదని. నేను ఒకటే చెప్పాను, రేగు తగిలిచ్చిన మరుసటి రోజు నేను ఇంటికాడికి రాని కట్టినాను. ఆ అమ్మాయి కూడా అంతే అందరితో చెప్పింది, రేకులు లేవు గీకులు లేవు, ఏం అవసరం లేదు. ఈరోజు మంగళవారం లేదు, బుధవారం లేదు, అమావాస్య లేదు, ఏమి లేదు, చేయటమే పని. వాళ్ళు అన్నారు మేస్త్రులు వచ్చి, ఈరోజు నేను చేయనట్టు, నువ్వు కాకపోతే ఇంకొక మేస్త్రి వస్తాడు, కానీ నాకు ఆ రోజే కావాలి, నాకు వర్క్ జరగాలి. ఇదేం లేదు, మన ఇంట్లో బాత్రూమ్ కట్టడానికి ఏంటంటే అది 2 రోజులు అయితే అమావాస్య అయిపోతే తర్వాత చదువుదామంటే ఆ రోజే నేను గడపడ తీసుకొచ్చాను. అంటే నేను కొన్ని విషయాలు గట్టిగా ఎందుకుంటానంటే ఎదుటి వాళ్ళకి ఏమీ కాదని తెలియజేయాలి. మనం కూడా టెన్షన్ పడితే వాళ్ళు అనుకుంటారు ఏమన్నా ఉద్యమం. అర్థమైందా? అంటెలో పర్ఫెక్టే, కొంటెలో జారిపోతుంటారు. ఆ కొన్ని ఏంటి అంటే నీకు తెలియనిది ఒకటి ఉంది, ఇక్కడ మీకు చూపిస్తాను. అది దానికోసం ఇదంతా నేను బయటికి లాక్కొచ్చింది. ఒక తెలియనిది ఒకటి ఉంది. ఏంటిది అదంటే బైబిల్ గ్రంథంలో మీ అందరికీ అర్థం కావటానికి చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఎవరితో చెప్తున్నారంటే శిష్యులతో చెప్తున్నాడు. మనం కూడా శిష్యులమైతే మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోకములో మీకు శ్రమ. ఏం కలుగుతామో లోకములో మీకు శ్రమ అంటే ఏంది? బాధలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, కరువులు, కష్టాలు, ఇంకా అన్ని శ్రమలే, ఒకటని కాదు. లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకు కలుగుతుంది శ్రమ? ఎందుకు శ్రమ కలుగుతుందమ్మా? మీకు తెలుసో తెలియదు ఎందుకు శ్రమ కలుగుద్దాం? ఎందుకు కలుగుద్ది శ్రమ? దేవుళ్ళో ఉన్నందుక? అంతేనా? దేవుళ్ళో ఉన్నందుకు కలుగుతుంది. దేవుళ్ళో ఉంటే ఎందుకు కలుగుతుంది? దేవుళ్ళో ఉన్నందుకే కాదంటే మీరు చెప్పింది కరెక్టే. దేవుళ్ళో ఉన్నందుకు ఎందుకు కలుగుతుంది? మీరు మీ ఇంటికి పోయారు పాపం, అమ్మ బంగారు తల్లి, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయినరు, మీరు మీ పుట్టింటికి పోయారు పాపం. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, రావాలి. ఆ రోజు ఆదివారం అమాస. నేను పోతానంటే పోతే ఇంకా నా ఇంటికి గడప కూడా తక్కువద్దు అంటారు వాళ్ళు. పోతే గడప తక్కువద్దు అంటారు. నువ్వేమో రావాలని. ఇప్పుడు వాళ్ళని తిరస్కరించి వచ్చావా, రేపొద్దున నీకేమీ పట్టించుకోరని ఒక భయం. అంతేనా కదా? వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వేం బతకలేవా? ఏడ చెప్పినంత ఈజీ కదా ఆడ చేయటం కదక్క. మాల్లో ఉన్న బ్యాగ్ తీసుకొని ఇంటికి గాడెప్ప బయట ఉన్న చెప్పులు వేసుకోవడం ఎడ చెప్పినంత ఈజీయా? బతకలేవా? అక్కడ ధైర్యం చూపించాలి నువ్వు. నా దేవుడు ఉన్నాడు, మీరున్నా లేకపోతే నా దేవుడు ఉన్నాడు చాలని. నువ్వు అలాగ బయటకు వచ్చేస్తే గట్టిగా నెల తిరిగే లోపే నీ దగ్గరికి వచ్చి అమ్మ నా కోసం ప్రార్థన చేయమంటారు వాళ్ళు. నీకు ఆ ధైర్యం లేకనే నువ్వు చచ్చిపోతున్నావు ప్రతిసారి. అందుకని ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను. మీరు నాలాగా ఉంటే మీరు కూడా లోకాన్ని జయిస్తారంతే. లోకాన్ని ఏం చేయలేకపోతున్నాం, మనము జయించలేకపోతున్నాం. అందుకే కరువులు, కష్టాలు వస్తున్నాయి అంటే భయం, ముందే భయం. ఆ భయం వల్ల ఏం చేస్తున్నాం? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తున్నావు? భయం వల్ల మనుషులకు పెళ్లి చేసిన చాలా కప్పలు కూడా పెళ్లి చేస్తారు కదక్క. నిజమక్క, మీకు ఇంకా రాలా, టైం దగ్గర పడింది, ఆగండి. 2 కప్పలను తీసుకొచ్చి పెళ్లి చేస్తారు ఊరిలో వాన పడద్దని. మరి ఇంకా టైం దగ్గర పడుద్ది. పాప మీకు అర్థం కాల, ఏందిరా ఈ కరువు ఎందుకు వచ్చిందిరా, ఈ కష్టాలు ఏందిరా అని ఊరికి తెలియదు. కప్పల పెళ్లి చేస్తే ఏమన్నా పారిపోతే అసలు ఏమర్థమైంది లోకానికి? వాళ్ళకైతే బుద్ధి గట్టిదండి. ఇప్పుడు ఏమంటారంటే అలాగనే చేద్దాంలే. అట్నే చేస్తావా?
నీలేమైంది? నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం చచ్చిపోయిందా, బతికిందా? నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశం చనిపోయిందా, బతికిందా? అందుకేమన్నాడు తెలుసా? మన ఎడల ప్రత్యక్షమ కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఎందుకంటే మీరు నా మాటలిని నా ఇష్ట ప్రకారం జీవించాలంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించాలి. మీరు కూడా ఏం చేయాలి? దేన్ని? లోకాన్ని జయించడం అంటే మామూలు విషయమా? లోకాన్ని జయించడం అంటే మామూలు విషయమా? అర్థం కాల. లోకము దాని ఆశలు గతించిపోవును, శాశ్వత కాలము దేవుని చిత్తమును జరిగించిన వాడే జీవించును. అదే కదా వాక్యము. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించిన వాడు శాశ్వత కాలం జీవిస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తే శాశ్వత కాలం నువ్వు జీవిస్తావు. లోకము దాని ఆశలు 4 రోజులు పోతాయి. బైబిల్లో ఉన్న మర్మం అది అర్థం కావటానికి ఈరోజు ఎక్కువ అయిపోయింది మనుషులకు. అందుకని ఏమంటారు తెలుసా? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఈరోజు మేము వస్తే కదా రేపు మీరు మాకు వచ్చేది. ఏంటిది? ఇదేమన్నా పేరంటమా? మీరు రాకపోతే ఏమన్నా కొంపలు ఆగిపోతాయా? ఇప్పుడు మన ఊరు బాగాలేదండి, డెలివరీ కావాల్సిన ఆగుద్దా? నేను మా మొత్తేనే డెలివరీ అవుతానంటదా? నువ్వు కాకపోయినా కోసి మరీ బయటికి తీసి పారనవుతారు. అంతే కదమ్మా? ఆగుతురా? నువ్వు ఆపినా కూడా ఆగదు కదా. ఆపడానికి లేదంటారు కదేమన్నా. నువ్వేమన్నా ప్యానా అది ఆగిపోయింది అర్జెంట్ ఆపినా కూడా ఆ టైం వచ్చిందంటే నా టైం అయిపోయింది, బిడ్డకో తల్లికి ఇద్దరు ప్రమాదం అయిపోద్ది, నేను సర్జరీ చేయాలని చెప్పేసి కత్తి తీసుకొని కోసేసి బయటికి తీసి పెట్టేస్తారు. ఇంకా సెట్ అయిపోతారు అంతే. అప్పుడు అంటారు ఒక్క నిమిషం ముందు రావాల్సిందంటే. ముందు రాకపోతే వెనకొత్తును ఏమైనా ప్రయోజనం ఉందా? ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ గ్రంథం. ఏమిందో తెలుసా? కాలము దాని పనులు అది చేసుకొని పోతుంటుంది. మీకెందుకు టెన్షన్? మీకు అవసరమా? మీరు నా పనిలో నుంచి వెళ్ళిపోండి అన్నారు. మరి నేను మీ పని చేస్తే నా కోసం కాలాన్ని ఆపుతుంటే, నువ్వు నా పని చేసి చూడు, నీ కోసం కాలాన్ని ఆపకపోతే నన్ను అడుగు అన్నాడు. ఆపలా? అమ్మేడ్ ఏం చేశాడమ్మా? ఆపలా? దేన్ని ఆపాడు? అదేనా? ఇంకా ఏదో ఆపాడు? ప్రపంచంలో భూమి మీద ఆకాశమందు పరలోకమందు సమస్తమునికి ఎవరికి చేతగానేటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఆపాడు. ఏమిటంటే నీ మరణ దినాలు మరలా 11 సంవత్సరాలు పొడిగిస్తున్నానని ఆపాడు. కాలం వెనక్కి వెళ్ళిపోయింది అంతే. గడియారం ముళ్ళేమైందంట. మనమంటాం ఓరకైపోతుంది కాలం అని. నువ్వు ఆగమంటే ఆగాలి. మరి అది హిజ్కియా ప్రార్థన చేస్తే ఆగిపోయిందంతే. 11 మెట్లు నేడేమైందంట. చదవండి ఆ సందర్భం ఏడుంది ఒకసారి. సందర్భం గుర్తుంటే చదవండి, లేకపోతే ఏం చేద్దాం? అంతే కదక్క, మనకి ఏడుందో తెలియదు కదా. చూద్దాం, ఒకవేళ గుర్తుంటే చదువుదాం. అలా కనపడుద్దా? కనపడకపోతే వదిలేద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనం. మీరన్నా నాకన్నా ముందు దిత్తే బాగుంటుంది, నాకు పోతే సంతోషం ఉంటుంది. నేనే తీసి మళ్ళా చెప్పాలంటే ఆడ కుదురుద్ది. మాకు పనులు ఉన్నాయి కదా అంటారు. నేనే పని ఎక్కువ చేసుకుంటుంది. మీరు ఊరు చేయరారు పనులు. చాలామంది మీరు పొలం పని ఒక్కటే చేస్తారు, మిగతా పని మొత్తం చేయలేరు. నాలాగా 4 రోజులు తిరిగిరా అని తెలుస్తుంది మీకు. ఊర్లూరు తిరిగి వస్తే అబ్బాయి ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది. 38:8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల 10 మెట్లు ఎక్క చేసేదన్ను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. అంటే మెట్ల మీద నీడ దిగింది. ముందు దిగడం అంటే తెలుసా? నీడ దిగడం అంటే తెలుసుగా. పొద్దు ఎక్కే కొంది ఇటు వల్ల ఉన్నది కదా. ఈ యొక్క చర్చి నీడ అటు పడుతుంది కదా. పొద్దు పైకి వచ్చే కొంది నీడ అటు పొడుగు అవుతుంటుంది, ముందుకు పోతుంటుంది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? 10 మెట్లు మళ్ళీ వెనక్కి రావాలంటే అంత దూరం 3 పొద్దులు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఆడదాకా
పొద్దే బండికి పోయి వెనుక్కి వచ్చేసింది. అప్పుడప్పుడు మనం అంటాం, సూర్యుడు అంటే పోయి తాడు కొట్టుకుని లాక్కరామంటే నా దేవుడు తలుచుకుంటే లాక్కొస్తాను అంతే. వెనక్కి తీసుకొచ్చాడంట. ఎంత? బారెడు పొద్దున వెనక్కి తీసుకొచ్చాడు. 10 మెట్లు అంటే ఇప్పుడు ఒక్కొక్క మెట్టు అడుగుంటుంది అనుకోండి, 10 మెట్లు 10 అడుగులు. 10 అడుగులు వెనక్కి వచ్చింది మళ్ళా నేడ. చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అబ్బయ్య కమ్మగా ఆ గోడ కింద మంచం వేసుకొని ప్రశాంతంగా ఉంది నిద్రపోతుంటే ఆ నిద్ర చరక్కమని అండొచ్చింది. ఏందిరా నిన్న ఎంత దూరం మునిపోద్ది ఈడికి వచ్చింది ఏంటంటే, రే సూర్యుడు మళ్ళా వెనక్కి వచ్చారు. కాలమంతా కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంది ఆ రోజుల్లో. అమ్మ టైం 5 అయిపోయింది, అర్జెంటుగా అన్నం వండుకోవాలి, బొవ్వ వండుకోవాలి, టైం మళ్ళీ పొద్దుపోద్దని ఆడిపోయి పొయ్యి మీద బియ్యం పెట్టిన వాళ్ళు చూస్తే కటెక్కని మళ్ళీ సూర్యుడు ఎంత వచ్చేసింది? 5 నుంచి మళ్ళీ 4 వరకు వచ్చి ఏంది 11 దగ్గరకు వచ్చిండు. ఏంది 11ంటికి అన్నం వండుతున్నావు అంటే, అప్పుడే ఇందాక 5 అయినాయి, ఇప్పుడేంది 11 అయింది. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. కాలమంతా వెనక్కి తిప్పాడు నీ కోసం దేవుడు. కాలాలను సైతము మార్చగలిగిన సామర్థ్యం ఆయనలో ఉంది. ఆయన నమ్మితే నీకు అన్నీ జరుగుతాయి. ఎలా నమ్ముకుంటే ఏముంటుంది? నువ్వు కూర వేసిన రోజు మంచి అక్కవే, మరుసటి రోజు ఆ పావుకి చికెన్ తెచ్చుకున్నావు. ఊరు వాళ్ళకేమి వేద్దామలే అక్క వేయలేనని చెప్పేసి ఆ పావు కేజీ ఒక్కదాని తిన్నావు. ఈ పక్క నుంచి రారు ఒకళ్ళు, ఈ పక్క నుంచి ఒకళ్ళు మాట్లాడరు, ఆ పక్కన ఒకళ్ళు మాట్లాడరు, తెచ్చుకొని మొత్తము అని అదేదో అంటారు కదా, ఇంట్లో గుడ్లో గుబ్బిలో గుక్కుని ఒక్కతే తింటుంది, మాకు ఊరి పెట్టదు. అంత గొనుగుడు ఎందుకు అక్క నీకు? తర్వాత రోజు పోయి అక్క ఏం చేస్తానంటే అని ఇటు తిరుగుద్ది. నిన్న కూర వేయలేదని నువ్వు అనుకుంటావు నేనేమన్నాను, నీకు అర్థం కాలా. ఏమి లేదు, అసలు దాడుంది. నువ్వేమనుకుంటావు తెలుసు, నేనేం చేయలేదు కదా అంటే నీకు అర్థం కాల. నువ్వు తెచ్చుకున్న దానికి ఇంట్లో చికెన్ తెప్పియాలంటే 100 మందికి గుర్తుపెట్టుకో. చుట్టుపక్కల 4 ఇళ్ళు ఉన్నాయి, 4 ఇళ్ళు గుర్తు లేకపోతే తేవద్దని చెప్పు ఎప్పుడైనా. అంతేనా కదా? వేసిన రోజు ఏమో మా అక్క మా అన్నని నవ్వుకుంటుంటే వేయని రోజు మూతి ముడుచుకుపోతలే మరి, అంతే కదక్క. కానీ ఇప్పుడు అంతా కల్చర్ మారిపోయిందిలే, అంతా టౌన్ కల్చర్ వచ్చింది. ఉప్పు కూడా పెట్టని రోజులు వచ్చాయి. పెట్టకూడదు, ఉప్పు పెట్టకూడదు. పెట్టినా కూడా ఈరోజు పెడితే మన వాళ్ళు అంటారు పెట్టకపోతుంది అంటారు. అసలు ఏ రోజు పెట్టకుండా ఉంటే ఏ తలకాని ఇప్పుడు కుళ్ళిపోయి పక్కనైనా పారేసుకుంటాం కానీ పెట్టం మేము, అంతే అంతే కదా. ఈరోజు పెట్టడము, రేపు పొద్దున ఒకవేళ ఏం చేస్తాము, ఆ కొట్టుకు పోయి 10 రూపాయలు ఉంటే ఒకే లడ్డు తెచ్చుకున్నావు. ఆ లడ్డు తెచ్చుకొని నువ్వు తింటుంటే ఆ కళ్ళు ఏంది నిన్నే చూసినాయి. లడ్డు తెచ్చుకొని ఒక్క మొక్క కూడా పెట్టలా. మనం పెట్టిందిగా ఈరోజు ఒక్కటే కదా, పెట్టడానికి లేదు కదా. అందువల్ల ఎందుకు అట్టటి మనుషులు కాబట్టి ఇలా పడుచుకుంటావా? అప్పుడప్పుడు చాలాసార్లు మా అమ్మాయి పాప అంటది, నేను ఏదన్నా కాయపోయి తెచ్చుకున్నప్పుడు ఎప్పుడూ అరుదులే తినేది, అంటే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కానీ నేను తినేది అరుదు. మొక్కలు కోపించుకొని మొత్తం ప్లేట్లో పెట్టుకొని తింటూనే ఉంటా. పక్కన కూర్చొని ఎంత కఠినడు, ఒక్క మొక్కని తినమనొచ్చు కదంటే, నీకు చేతులు తినరాదు, నేను కొడుతున్నా అంటే నేను పెడితేనంట ప్రేమతో ఉంటుందంట. ఊరు చెప్పిర్రు అదంతా మాయది, పైకి తిను అని పెట్టేది ప్రేమ కదా, అది మాయ. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? పరలోకం కోసం నేను దేశపోయేది ప్రేమ. అంటే ఆమెని కాదులే, ఆమె అనుకుంటారా? నేను ఆమెతో చెప్పిన ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళందరూ కొంటారు అవన్నీ. మీరు అట్టే పోతున్నారు గుమ్మడికాయలు తగ్గట్టు రూపాయలు. ఆమెను ఎవరికి ఎగ్జాంపుల్ చెప్పినంత మిగతా వాళ్ళందరూ కొండమంటవా? అప్పుడప్పుడు అంటారు, కనీసం తిన్నవా లేదా అని అడిగొచ్చు, నువ్వు వాటర్లో తినేసి పండుకున్నావు అడగొచ్చుగా అని అనరు. అందరూ కొంటాయి కానీ మనం కానరాం. వీళ్ళు ఊరు పట్టించుకోరమ్మా. దేవుడు మాత్రమే పట్టించుకునే గొప్పవాడు. పట్టించుకున్నాడు. అందుకని కొన్ని విషయాల్లో కఠినంగా ఉండటం మంచిదే, కొన్ని విషయాల్లో ప్రేమగా ఉండటం మంచిదే. అవునా కదమ్మా? అవునా కాదా? నాకెందుకు ఈ టైంకే వస్తాయని గుర్తు మళ్ళీ వాళ్ళందరూ నవ్వుకుంటారు నేను చదువుతుంటే. అవునా కాదా? దేవుడు ఏం చేశాడు? ఏమిచ్చాడు? ఏమిచ్చినాము దేవుడు? యేసుప్రభు ఏమిచ్చాడక్క? తెలిసి ఏమిచ్చాడు? ఆమేన్. ధైర్యంగా చెప్పండి, ప్రాణం ఇచ్చాడు. మనం ఏమిస్తాము? ప్రాణం అడిగితే ఎత్తరమ్మా? ఎప్పుడన్నా ఇచ్చారా ప్రాణం ఊరి కోసకన్నా? కదా? నిజమేనా? చదువుకునే పిల్లలు ఉంటారు కదా, కొద్దిగా గొప్ప అంటే ఎక్కువ చదవకుండా కొద్దిగా గొప్పరు కదా, ఏమంటారు? ఎంతమందికి నా ప్రాణం నువ్వని చెప్పుంటారు ఈ పనికి మాలిన వాళ్ళు.
నా ప్రాణం నిండా నువ్వే ఉన్నావు, ఊరు లేరు 4 రోజులు, మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళ కాడికి కడిగిపోద్ది ఈ ప్రాణం అంతా. నా మనసు అంతా నువ్వే, మళ్ళీ ఇంకొకళ్ళ కడిగిపోయినప్పుడు మనసు అంతా నువ్వంటే ఏమనాలి దీన్ని? ఇది నటన, అవసరం కోసం వాడేసుకునే రకం. యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడు. ఎవడన్నా నీ దగ్గరికి అప్పుడప్పుడు మీకు అర్థం కాలేదు, ఈ ఆదివారాలలోనే మీ ఇళ్ళకి వస్తారు అందరూ. మీరు ప్రాణం కాదు, పాత చీర కూడా ఇయ్యరు. పనికిరాంది కూడా ఇయ్యరు. పనికి వచ్చేది ఇచ్చిండు, పనికిరాంది ఇస్తారు కదా మీరు, అంతే కదా. పనికి వచ్చే ఇస్తారా? అమ్మా నీ మాట వింటే మాకు గుండెనే అంటారా? నా మాట అయితే మీరు వినొద్దు దయచేసి. మీ బైబిల్లో ఉన్నదే చదువుకోండి, నాకొద్దు. నా మాట అసలు కాకండి. నా మాట నేను ఎప్పుడని చెప్పాను, నేను ఫస్ట్లో చెప్పినాక, పెత్తనం చేయకూడదు, పరిచర్య మాత్రమే చేయాలి. పెత్తనం అనేది వద్దు, పరిచర్య కావాలి. ఎప్పటికీ చెప్తాను, నేను ఎప్పటికీ చెప్తుంటాను. దేవుని వాక్యం ఏముంది? ఎవరికైనా 2 అంగీలు ఉంటే వాక్యం అది. ఇప్పుడు దీన్ని మారుతురురన్నా, ఎన్నుంటే 2 ఉంటే నియమంట. మన దగ్గర ఎన్ని ఉంటాయి? మీరు వాక్యం పోయి చదువుతుంటారు అక్క, మీకు ఇస్తే కానీ మైకు బాగుంటుంది. బీరువాలు ఉన్నాయంట, వాటిలో ఒకటెత్తరా అమ్ముకాని. ఒక ఆయన మొన్న, నేను వేరే బ్రదర్ అనుకుంటాను, వెళ్ళాము, నేను వేరే ఆయన వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కుంటే ఆయన అనుకుంటాను, అడుక్కుంటూ వచ్చాడు. 10 రూపాయలు ఇచ్చాం. నేను మా ఆటో బాగలేకపోతే అక్కడ పోయి చేపించుకుంటా, తిరుపతి అబ్బాయి ఉన్నాడు, 20 రూపాయలు ఇచ్చాము ఏదైనా తినిపోయి అని. ఇచ్చిన తర్వాత మరలా మేమిద్దరం మధ్యాహ్నం హోటల్కి అన్నం తినకపోతే ఆడికొచ్చి హోటల్ అడుగుతున్నారు, అమ్మ డబ్బులు లేవు, కూరయ్యమ్మా తింటా, కూరయ్యమ్మ అన్నం ఉంది కలుపుకొని తింటానండు. తిరుపతి అబ్బాయి అంటుండు, ఇందాక మనం 20 ఇమ్మామంటే మనం ఇచ్చింది దేవుని పేరు మీద, వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అవునా కాదా? వాడు అమ్ము కానీ, లేకపోతే చంపు కానీ, తాకలబెట్టు కానీ, దాంతో ఏదేం చేసుకొని నీకెందుకు? ముందు నీకు ఇచ్చే బుద్ధి ఉండాలి. ఇలా అయితే జీవితాన్ని తీసుకుపోతారంటే మన అందరికంటే ఎవరు బెస్ట్ తెలుసా? జక్కాయి బెస్ట్ కదా. ఏమన్నాడు? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, నేను ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అక్క? అది మారు మనసు అంటే. అర్థమవుతుందమ్మా? మారు మనసు అంటే అది. అప్పుడేమన్నాడు? నిజముగా ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అది మారు మనసు అంటే. ఇప్పుడున్నలాగా రేపుంటే మారు మనసు ఎట్ట అవుద్ది? ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెలుగువరపాల డ్యాముల్లోను, ముసి డ్యాములోను, మన వాగుల్లోను మునిగిన వాళ్ళమే. మునగలేదా? ఆమేన్. ఏందయ్యా మునిగినావు అంటున్నావు అంటే, నేను అనేది అంతే. నా స్లాగ్ ఇంతే, నా లాంగ్వేజ్ ఎట్నే ఉంటుంది, నా భాష నచ్చినా నచ్చకుండా ఎట్నే ఉంటుంది. మునిగిన తర్వాత అప్పుడు పోయింది ఏంటంటే, శరీర మాలిన్యం తీసివేసేది కాదు, కానీ అదేనా తిమోతికి రాస్తున్నది? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మీరు మరలా బ్రతికితిరి. శరీర మాలిన్యం తీసేసేది కాదంట బాప్తిసం అంతే, మనసులో ఉన్నటువంటి పాత పద్ధతిని తీసేసేదంట. తీసేసుకున్నాగా ఇప్పుడు జక్కయ్యలా కనీసం ఒక మాట అనగలమా? జక్కయ్యలాగా ఎప్పుడన్నా అనగలమా? జోబులో చేయి పెడితే ఎతుకుతారు చాలామంది పాపం. నోట్లో ఉండే రోజులు కదా, కాయన్స్ తగ్గినాయి కదా, కలకలంటాయని తీస్తుంటారు. అడుక్కున్నాడు ముందుకు వచ్చి ఇదే అని బరిసిపోయి లాగేసి తెలియకుండా 500 రూపాయల నోటు వచ్చింది ఒకడికి. నేను పెద్ద నోటు ఇచ్చానే అంట. ఎంతెందుకు, నాకు జరిగింది చెప్తాను, వీడితో ఎందుకు మనకు. వేరే చోట పోయిన ప్రేయర్ చేశాను, అయిపోయింది. పాపము పెద్ద ఆవిడ చాలా ఉంది. పాప మామ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ పెట్టింది. నాకు కూడా తెలియదు ఎంత పెట్టిందో. బైబిల్ మూసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచి, పాస్టర్ గారు ఇట్లా అండి అన్నది. ఏంటంటే ఒక్కసారి బైబిల్ తీయమని. నేను తీయాలమ్మా, నువ్వే తీసుకోమని చెప్పిన. బైబిల్ ఆమెకితో లోపల పోయి ఏది చేసిందో నాకైతే తెలియదు, అంతా దేవుడికే తెలుసు. తర్వాత అంటుందా, 10 రూపాయలని 500 రూపాయలు పెట్టినాయా? నన్నేం చేయమంటావు అమ్మ, నేనేం చేశాను పాపము? అయితే తీసుకోమ్మ, నేను వద్దానన్నా. నువ్వు తీయకుండా నేను తీసుకున్నది నాకు గిట్టదని చెప్పిన. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏం చేసి తెలుసా, ఇలా ప్రార్థన చేసిన తర్వాత ఈ బైబిల్లోనే ఏం చేసారు, పాత 1000 రూపాయలు నోటి పెట్టారు ప్రార్థన చేసుకొని.
ఎంత గొప్ప వాళ్ళు తెలుసా వాళ్ళు. వాళ్ళ దృష్టిలో మేము 1000 రూపాయలు దేవుడికి ఇచ్చామని ఫీల్ అయిపోయినారు. నేను అనుకున్నాను చాలా ధన్యులు ప్రభా, వాళ్ళని దీవించని చెప్పాను. అంటే తప్పని చెప్పట్లేదులే, అంటే మనసు ఏంది ఇవ్వాలనిపించదు. అంటే పాస్టర్కే కాదు, నేను పాస్టర్కి ఏమని ఎప్పుడు చెప్పలే, ఏ రోజు అని చెప్పలే, ఇప్పుడు చెప్పలే. అడుక్కుండా వెళితే పాసిపోబెట్టడం మర్చిపోండమ్మ. పనికి మనది మనం తిందాం. జబ్బులు మనం వస్తే మన దగ్గర డబ్బులు ఉన్నాయి చూపించుకుందాం. వాళ్ళకి పెడితే వాళ్ళు చూపించుకోలేరు. ఉడుకుతుంటే పెట్టండి, మీరు తినే దాంట్లో సగం పెట్టండి, తప్పులేదు. పాతవి కాదు, పనికి వచ్చి ఇవ్వండి. పాత ఎవరికి వేయాలి? పనికి రాని వాళ్ళకు. ఎవరు అమ్మొచ్చింది? ఎంత వాక్యం తెలుసు మీకు? ఆమేన్. వాక్యం తెలుసా తెలియదా? ఎంత వాక్యం తెలుసు? ఈ వాక్యం తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు కదా. నువ్వెప్పుడు అడుక్కున్నావయ్యా? నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా వచ్చావు? నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు అంటే ఏమండి ఆయన? బేదలైన సహోదరులు, మన సహోదరులు అనిలే, బేదలైన అడుక్కుండే వాళ్ళు ఊరి చేసినా ఆదివారం పొద్దున్నే మీ తలుపు కొట్టాడంటే ఏసై అనుకోండి. ఏసై తలుపు కొడతాడంటే కొట్టిండేమో ఆ రూపాన్ని. అప్పుడప్పుడు మీరు అంటారు దేవుళ్ళలాగా వచ్చి కాపాడయ్యాడు అంటారు కదా. కాపాడినప్పుడు దేవుడు, అడిగినప్పుడు అసలు పిసనారోళ్ళు వచ్చి నాకేం తెలియదు, మా అమ్మ కనీసం పావల కూడా ఒకరికి ఇయ్యదు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మా అమ్మ పావల కూడా సత్తున్నా కూడా మా అక్క వాళ్ళు 4 ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినట్టు చరిత్ర చూపించమని చెప్పి నేను చెబుతా. నాకు తప్ప నాకే మొత్తం తెచ్చిపెట్టుద్ది. ₹1 కూడా కొనుక్కోదు, మొత్తం నాకే ఇస్తుంది. ఇంతంత మూట తెచ్చేస్తుంది. 2 నెలలకు 3 నెలలకు పని చేసి ఇంతంత మూట. కానీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంట్లో గొడవలు జరగడా. నిజంగా మా అక్కోళ్ళు మా బావోళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏ గొడవ జాపోతే ఒక్కళ్ళు కూడా ఇంటి పట్టుకొచ్చేవాళ్ళు కాదు. సత్తున్నా కూడా వాళ్ళకి హాస్పిటల్లో పోయి చూసి వస్తుంది, కానీ ₹1 కూడా వాళ్ళ చేతిలో పెట్టదు. ఆమె మనసు మార్చుకొని ఏమని చెప్పింది రోజు ఒకరికి. అసలు మైండ్ బ్లాక్ అయింది నాకే. నిజమా కాదు చెప్పండి? కడుపున పుట్టిన బిడ్డలకే చీర తీసుకోవటానికి ఒక ₹100 ఇవ్వచ్చు వాళ్ళు పోయేటప్పుడు. ఏం డబ్బులు లేకుండా ఉంటాయి ఆమె కాడ చెప్పండి. పాపం మా అక్కని రోజు అంటుంది జాకెట్లు కొట్టుకొచ్చినని, రోజు పనికి పోతున్నావు 500 ఇవ్వచ్చుగా ఆమెకేం పాపం. అలాగే మా అక్క వచ్చింది, అమ్మాయి సువార్త ఉంది కదా, నవోదయాలు చదువుకుంటుంది, పోతుంటుంది, స్కూల్కి పోతుంటుంది. నెలకు ఒకసారి ఎప్పుడో వస్తుంది పాపం. పుయ్యేటప్పుడు ఒక ₹50 చేతులు పెట్టొచ్చుగా. నా చేతిలో పెట్టుద్ది. ఏంది ఏంటంటే అబ్బాయి ఇస్తే చాలదు, నువ్వు ఇంతమంది అతని ఇంట్లో నీ చేతి గుండె ఎప్పుడన్నా ఇచ్చినవా అంటే కొంతమంది మనసు అట్టాడు, ఇంకా వాళ్ళు ఇయ్యరు. తప్పని చెప్పట్లా, నిజం ఇయ్యరు. మళ్ళీ నాకైతే నాకెత్తది, ఊరికి ఏదని కదా నాకే ఎత్తుంది. వీళ్ళందరూ అదే అనుకుంటారు, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే మీ అమ్మ ఎత్తదని. ఓకే ఆయన కాదని, అలాంటి మనసు చేత ఎందుకు చెప్పించాడంటే నేను వచ్చిందని చెప్పటానికి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. నీ జీవితంలో దేవుడు నీకు ఒక కార్యం చేయాలంటే గొప్ప మేలు జరుగుద్ది, గొప్ప మేలు జరుగుద్ది. ఆ మేలు జరగాలంటే, నీ జీవితంలో మేలు జరగాలంటే ఆలోచించాలి నువ్వు. దేవుని విషయానికి వచ్చినప్పుడు వెనుకాడకూడదు. దేవుని విషయం అంటే చర్చి పండగలకని పాస్టర్లకని కాదు. దేవుని విషయం అంటే అడుక్కున్నోళ్ళకు పెట్టే విషయంలో వెనుకాడొద్దు. ఆమేన్. ఎదవరాండ్రికి కానీ బేదలకు కానీ పెట్టారనుకో జీవితాంతం చెప్పుకుంటాం మీ గురించి వాళ్ళు. ఒక అక్క మీ ఇంటికి వచ్చి, ఎవరు లేని అక్క మీ ఇంటికి వస్తే నువ్వు అంత అన్నం పెడితే చచ్చేదాకా చెప్పుద్ది. అక్క నాకు ఆ రోజు అన్నం పెట్టింది, అక్క నాకు ఆ రోజు పులిహార పెట్టింది, అక్క ఆ రోజు కందిపప్పు ఇచ్చింది, చచ్చిపోయేదాకా చెప్పుద్ది. అదే ఇలాగ చెప్తే ఊరికి చెప్పరు. నిజం. దేవుని విషయం చాలా గొప్పది. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోకమును జయించేది ఏంటంటే మీ విశ్వాసమే. మీరు లోకాన్ని ఏం చేయాలి? జయించాలి. ఎలా జయించాలంటే, లోకాన్ని జయించాలంటే దేవునిలో నిలబడాలి. ఎవరిలో? దేవునిలో నిలబడాలి. దేవునిలో నిలబడాలంటే లోకం మీద ఆశ ఉండకూడదు. చాలామంది చెప్తాను లోకం మీద ఆశలు ఉండకూడదు. అస్సలు అవసరం లేదు లోకం మీద ఆశలు. ఎందుకంటే మీరు ఒక మాట చెప్తాను చూడండి. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి ఒకసారి చదవండి.
దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికి? మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? ఎవరైనా ప్రేమిస్తున్నారా లేదా? అందరూ చాలామంది వాళ్ళ బైబిల్లో కానీ చిన్నప్పుడు చదువు పుస్తకాలను గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నీ ప్రేమే నాకు చాలయ్యా యేసయ్యా, పాటల రూపంగానే భలే చెప్తాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? చెప్పండి అమ్మ త్వరగా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? ఆమేన్. నిజంగా ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటిది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. అంటే ఏమన్నాడు? ప్రేమిస్తున్నానయ్యా. మరలా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. ప్రేమిస్తున్నానయ్యా. మరలా అడిగాడు, నీకే తెలిసిపోయా, నాకు తెలియదు కోల. చిరాకు పడకూడదు. 1కి 3 సార్లు మీ పిల్లోడు వచ్చి నీళ్ళు అడిగితే చిరాకు పడతావమ్మా? పడతావు కదా, అంటే నువ్వు ప్రేమించట్లా. ప్రేమించటంలా. ఈ నా సహోదరులలో పక్కన వాళ్ళని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పక్కన వాళ్ళని ప్రేమించడం అంటే మనం ఏదో చేయటం అనేది కాదు, వాళ్ళను ప్రేమతో పలకరించడం. ఈరోజు ప్రేమతో పలకరించే వాళ్ళు కరువు అయిపోయారు తెలుసక్క. గద్దింపుతో పలకరింపులు ఎక్కువైపోయాయి. మాటలోనే ఉంటుంది తేడా. అన్నం తినమ్మా, ఎట్టుంది? అన్నం తినమన్నాగా నీ మాట కరెక్ట్ లేదు, నీకు శత్రువులు ఎక్కువైపోతారు దానివల్ల. చెప్పే మాట ప్రేమతో చెప్పాలి. అర్థమైందా? అవునా కదా? ప్రేమతో చెప్పడం మర్చిపోయారు తెలుసా? తగ్గే కొద్దిగా. ప్రేమతో చెప్పడం మర్చిపోయారు తెలుసా? అబ్బాయి ఉన్నాడు, స్టీఫెన్ బాబు. స్టీఫెనే కదా? వాళ్ళ డాడీ ఎంత ఇసుకిచ్చినా కూడా డాడీ 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 అంటాడు. కానీ ఏమంటు ఈ మా నలుగురు ఉన్నాం మేము కదా, తాడిది సారేస్తాం రే అంతే కదండి. అది వాడు ఇంకా మనల్ని ఏమో ప్రేమెత్తాడు అంటే మనం కూడా చెప్పినాం తినరాని. ఎందుకు నేనేమంటాను, తాడు తీస్తాను అన్నం తినకపోతా అంటాను. కానీ నువ్వు ప్రసాద్ ఏమంటాను, నాన్న తిన్నాను, కొంచెం తిండాడి, నిన్ను ఆడికి తీసుకెళ్ళ అంటే ప్రేమతో 2 తినమని. కానీ మాటలో వ్యత్యాసం ఉంటుంది, మాటలో తేడా. ఇప్పుడు మీరున్నారనుకోండి, అక్క ప్రార్థన పోదాం రా అని అన్నాను, ప్రార్థనకు వస్తారా రా, 2 అట్టున్నాయి, 2 పిలిచినట్టేగా. ప్రార్థనకు రండి అక్క అన్నాను, ప్రార్థనకు వస్తావా రావా, 2 ఇట్లా తేడుందా? నేనేమనుకుంటాను, ప్రార్థనకు రమ్మని పిలిస్తే తప్పేముంది అనుకుంటున్నాను. కానీ నువ్వు పిలిచే దాంట్లో పద్ధతి బాగలేదు. ఇప్పుడు అది జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేది అంతే. ఈ మాట మనిషిని ఏం చేస్తుందంట, గాయాలను పూడ్చేస్తుంది, పూడ్చిపోయినటువంటి మనిషిని మళ్ళా గాయం చేస్తుంది. చాలా తేడా ఉంటుంది. అందుకని చాలాసార్లు చెప్తాను, నేర్చుకోవాలి ప్రతిదీ. చదువు నేర్చుకోవడమే కాదు, చదువు ఊరే నేర్చుకుంటారు, కానీ తత్వం నేర్చుకోవటం అనేది చాలా తేడా. అర్థమైందా? తత్వం నేర్చుకోవటం అనేది చాలా తేడా కాదా? చాలా తేడా. ఇది నేర్చుకోవాలంటే మనిషికి ఏముండాలి, నేర్చుకునే పద్ధతి ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా నేర్చుకుంటానని మనం జీవించాలి. తప్పులు అందరం చేస్తాము, పొరపాట్లు నేను చేస్తాను, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యని వాళ్ళ ఊరం లేదు. కానీ సరి చేసుకోవటం కొందరి వల్లే అవుతుంది అది. అందుకంటున్నాడు, అయ్యా నీ యందు భయభక్తులు గలవారి మీద నీ దృష్టి ఉన్నది, నీ కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారు, నీ కృప చేత తృప్తి పొందుబడతారు. అందుకన్నాడు, దావీదుకి ఏమి దూరం కాలేదంట, ఆమేన్. సౌలుకి ఏమి దూరమైందంట, కృప దూరం అయితే నీకు ఎన్ని కోట్లున్నా మనశ్శాంతి ఉండదు అక్క. దేవుని కృప దగ్గర ఉంటే నీకేమీ లేకపోయినా మనశ్శాంతి ఉంది. ఇప్పుడు నా జీవితంలో నాకేమీ లేదు, సంఘం తప్ప. నా ఈ పేరు మీద కావాలంటే ఆటో బైక్ తప్ప ఏమి ఉండదు నా పేరు మీద. ఆటో బైక్ కూడా చర్చి పర్పస్ కొరకే. ప్లాట్లు కానీ ఆస్తులు కానీ ఏమీ ఉండవు. మా బావోళ్ళు కొనుక్కుంటున్న కాడ నా దగ్గర 2-3 లక్షలు అప్పుడు కొనుక్కోమన్నారు. వద్దు, నా పేరు మీద ఏమి ఉండకూడదు అంతే.
నేను చచ్చిపోయేటప్పుడు చర్చికి సంబంధించినవి ఉండాలి నా పేరు మీద. ఏది ఉన్నా కూడా నేను చచ్చిపోయినట్టు అనుకున్నాను. ఏమి తీసుకోను కూడా ఏముండవు నా పేరు మీద. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి. అకౌంట్లో చూస్తే ప్రతిదీ కూడా చర్చి పర్పస్కి వాడినవి ఉంటాయి వాటిల్లో, ఇంకేముండదు. ఎందుకు చెప్తున్నానంటే నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ తీసుకుంటారు, నిలబెట్టుకోవటమే గొప్ప సంగతి. తీసుకునేటప్పుడు ఊరేం తీసుకుంటారు, ఆశ పుట్టుతుందిగా అప్పుడప్పుడు. పుట్టుదప్పుడు చెప్పండి, ఆశ భలే పుట్టుద్ది. అందుకే ఆశ పుట్టినప్పుడు ఏమనుకుంటాము, తప్పేముందిలే, దేవుని కోసమే కదా, అన్నీ దేవుని కోసం అని మనం దెయ్యాల కాడికి పోవాల్సి వస్తుంది. అప్పుడేం చేయాల్సి వస్తుంది? ఏదైనా దేవుని కోసం కాదనట్లేదు, కానీ దెయ్యాల కోసం పోవాల్సి వస్తుంది. నేను అప్పుడే చెప్తాను ప్రతిదీ, ఇది దేవుని పర్పస్, దేవుని బిడ్డను నేను కూడా. ఇప్పుడు నా ఇంట్లో నేను కూడా సేవకుల్లాగే ఉంటా. నా ఇంట్లో మేము కూడా, ఇప్పుడు నేను కానీ అమ్మాయి కానీ సేవకురాలు అంతే. మా ఇంట్లో మా విలువ అంతే. ఆ లోపల ఒక రూమ్ ఉంది, మేము మాత్రమే ఆ రూమ్లోకి పోతాం, ఎవరు బారు. సేవకులకు మాత్రమే అది ప్రత్యేకించబడింది అంతే. చాలామంది అనుకుంటారు ఏందని, అంతే అది. ఎప్పుడన్నా ప్రసాదం మొదలైన పడుకోమని కూడా వద్దులే మామని బయట రూమ్లో పడుకుంటారు. అంటే నిజం ఏంటంటే సేవకుల్లాగా ఉంటేనే ఆ పనిలో ఉండాలి, లేకపోతే ఉండకూడదు. తర్వాత శాపము మీకు తెలిసేది కొద్దిగా, నాకు తెలిసింది చాలా ఎక్కువ. నేను చాలా చదివినా కాబట్టి బైబిల్ నాకు తెలిసి శాపం ఎంత వస్తుందో. ఆ దేవుని పనిలో ఏది తక్కువైనా మనం ఏం ఫీల్ కావాలో తెలుసా? దేవుణ్ణి మీరు ఇచ్చారు కాబట్టి అవన్నీ ఆపిందని ఫీల్ అయిపోవాలంతే. అలా ఫీల్ కాకుండా వేరే ఉద్దేశం ఉందనుకో మనం నేనైతే సేవకుని కాదు, వేరే ఆలోచన రాకూడదు. నాకు ఇంట్లో కొన్ని లేవు అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు లేరు అనుకోండి, నేను ఒకటే మీ అందరిని ఇచ్చాను కాబట్టి వాళ్ళు నీలే దేవుడు అంటాను అంతే. ఆ మనసు ఎట్లుంటుందన్న, రేపు వీళ్ళు పడుచుకోలేదంటే, రేపు మీరు పడుచుకోలేదనుకోండి, మీలో ఉంటే స్వార్థం, నాలో లేదుగా. ఇప్పుడు ఏసన్న గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? మరి ఆయన చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? ఆయన భూస్థాపితం చేయడానికి ఊరు లేరా? మరి మీరెందుకు ఫీల్ అయిపోతారు? నాకు అర్థం కాలేదు. నాకంటే ఎక్కువ మీరు ఫీల్ అవుతుంటారు నా గురించి అప్పుడప్పుడు. నేను మళ్ళీ టెన్షన్ పడతాను, ఎందుకు మీకు అంత స్థాపన అంటే, మీరు రేపు నన్ను పడుచుకోరని కదా మీరు, అంతేనా కదా, టెన్షన్ పడతా అంటే కదా. ఇప్పుడు ఎవరు అన్నారు అనుకోండి, మా ఉద్యోగానికి పోతే మా అమ్మ వాళ్ళకి ఒక మగ పిల్లడు ఉంటే నేను ఉద్యోగానికి పోతానులే, ఊరిలో వాళ్ళని చూసుకుని, అందుకే నేను ఉన్నానంటే మీరున్నాలి, అప్పుడే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటి. ఆ ఉండాలనేది ఏంటంటే మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు మేము 3 పూట్ల 5 ఏళ్లతో కడుపు నిండా తృప్తిగా తినగలుగుతున్నామంటే మీరు ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఉన్నారు. అదే దేవుడు లేకపోతే మీరు ఉంటారా? ఇప్పుడు తృప్తిపరచబడుతున్నారంటే దేవుని కృప కొరకు కనిపెట్టువారు ఏం చేస్తారు, కరువులో కూడా తృప్తిగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది అంటారు వీళ్ళకేం కరువులు అంటారు. నేను చెప్తాను, మేము కరువే లేదని చెప్తాను ఎప్పుడే. మాకెందుకు కరువు, మా దేవుడు ఉంటే. అదే కదా పౌలు గారు అంటారు, మీరు రాజులైతే, మీరు ధనవంతులైతే, మీరు గొప్పవాళ్ళు అయితే, అందుకే మీ మీద మాకు పెత్తనాలు ఉన్నాయనుకో, మీ మీద స్వతంత్రం, పెత్తన మీరు, అందుకే మీరు పెట్టప్పుడు మీ ఇంటికి వచ్చి తిని వస్తాం, స్వతంత్రం అది. మీరు అంటారు ఏముందే మా దగ్గర తినడానికి, మీరు తినదే. అందుకని మీకు చెప్తాను, నేను లేకపోయినా మా ఇంటికి స్వతంత్రంగా వచ్చిపోమంటాను. అది నాది కాదు, మంది. అట్టెట కుదురుతాయి అంటే అలా ఉంటేనే సేవ. అలా లేకపోయింది అనుకోండి, ప్రకాష్ ఏమన్నా అన్నాడేమని, పాస్టర్ ఏమన్నా అన్నాడేమని, ప్రసాద్ ఇంటికి రాకుండా మానుకున్నాడు అనుకోండి, అది ఆత్మీయ ప్రేమ అనుకుంటామా? ఒకవేళ మక్క మానుకుందనుకో, అది శరీర ప్రేమ కాబట్టి మానుకుంటుంది. నేనేమన్నా అన్నానంటే, నేనేమన్నా కూడా ప్రసాద్ మానుకోడు, అది ఆత్మీయ ప్రేమ. తెలుసా? దానికి దీనికి చాలా తేడా ఏముంది తెలుసా? ఆత్మీయ ప్రేమ పట్టించుకోదు ఏది కూడా, శరీర ప్రేమ పట్టించుకుంటుంది. అందుకే రారు వాళ్ళ ఇంటికి. ఆత్మీయులు శాంతం. పాపం అనుషాన్ని అప్పుడప్పుడు అంటుంటుంది, మాయ్ అది ఇది గదుముద్ది శాంత. అనుష ఏమో కూడా తెలుసా, మా అమ్మ కదా. నిజం, అలానే ఫీల్ అయ్యమని చెప్పా. దేవుడు మాకు ఇచ్చిన వారసత్వం అమ్మ. పాస్టర్ గారు పోతే మా చేతిలో అప్పచెప్పారు, నీది ఇల్లు అని చెప్పాను. ఆ అమ్మాయికి ఎత్తికి అది ఏం చేసినా కూడా పట్టించుకోవద్దని చెప్తాను. ఎందుకు? మీ అమ్మలాగా ఫీల్గా, నువ్వు మా కూతురులాగా ఫీల్ కమ్మంటాను. అందుకే ఆ పిల్లలు ఊరొచ్చిన వాళ్ళకి అదే స్వతంత్రం. ఇంకా వాళ్ళు కాదు, ఎవరైనా దేవుని సేవలు వచ్చిన వాళ్ళకి అదే స్వతంత్రం. ఎవరు వచ్చినా వాళ్ళొక్కలా నేను అంట్లో, మళ్ళీ వాళ్ళలాగా ఎవరు వచ్చినా దేవుని సేవలో స్వతంత్రం. ఎందుకంటే దేవుడిచ్చిన వరము విలువ తెలియకపోతే తొందరగా పాడైపోద్ది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు పెంచుతున్నారు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకుల్ని, మీ అందరికి గ్యారంటీ ఉందో లేదో నేను చెబుతాను. మీకు చివరిలో ముద్ద పెడతలేదో మీకు కూడా గ్యారంటీ లేదు. నేను పెంచుకున్న ఆత్మీయ పిల్లలు ఉన్నారు కదా, నాకు చివరిలో నాకు ముద్ద పెడతారు, గ్యారంటీ ఇస్తాను. అగ్రిమెంట్ 100 రూపాయలు కాదు, 1000 రూపాయల స్టాంప్ మీద రాసిస్తాను నేను ఈరోజు. ఇప్పుడు రాసిన మీ పిల్లల గురించి మీరు మరి ఊరేం చేతనైతే అంత నమ్మకం ఏంటంటే, నేను నమ్మిన దేవుడు ఆమేన్.
ఆ మాత్రం నమ్మకం లేకుండా దేవుని సేవ చేస్తామమ్మా? ఆ మాత్రం నమ్మకం చేయగలమా? చేయలేం. అది నిజమైన నమ్మకం. ఏ చిన్న అవసరం ఉన్నా ఇంట్లో వాళ్ళలాగా పిలిచి అడిగే హక్కు నాకుంది. స్వతంత్రం అది, లేకపోతే అట్టుంటుంది. ఆ స్వతంత్రాన్ని తీసుకోవాలంటే దేవుని కృప కొరకు ఎదురు చూసిన వాడు ఏం చేస్తాడు? నిత్యము తృప్తిపరచబడతారు. అందుకని ఏమన్నాడు? ఇదిగో దేవుడు ఏమన్నాడు చూడండి, అమ్మాట చదవం ఒకసారి 28 చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. అన్నీ కరెక్ట్గా జరుగుతాయి వాళ్ళ కోసం, అన్నీ అనుకోలేక. అది ఎంత గొప్ప విషయం. ఈరోజు నువ్వు దేవునిలో ఉంటే లోకం నీకు శత్రువే. నువ్వు లోకంలో ఉంటే దేవుడు నీకు శత్రువే. లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు మిత్రుడు అవుతాడా? ఎప్పుడైనా చూశారు మీరు మిత్రుడు అవంగా? లోకంలో ఉంటే దేవుడు మీకు శత్రువే, దేవునిలో ఉంటే లోకం మీకు శత్రువే. రెండిట్లో ఉండటం అనేది కుదురుద్దా? రెండిట్లో బ్యాలెన్స్ చేయగలరా? అందుకని నేను నిజంగా చెప్తున్నాను, ఎప్పటికి కూడా నా అంత సంతోషంగా మీరు ఉండాలని నా కోరిక. టెన్షన్ లేదని అస్సలు నా జీవితంలో టెన్షన్ అంటే ఏందో తెలియదు. అందుకనే ఏ టెన్షన్ రాదు, ఏ జబ్బులు రావు, ఏ బాధలు రావు. ప్రశాంతంగా జీవిస్తుంటాము. ఉన్న 4 రోజులు ఉంటాం, తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవాలి. అంటే నేనని కాదు, నిజమైన సేవకులు ప్రతి ఒక్కళ్ళు అలాగనే ఉంటారు. అంటే నా గురించి గొప్ప చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది గురించి చెప్తే చాలామంది ఏమంటారు, మా గురించి చెప్పాలనుకుంటే నేను ఎప్పుడు చెప్పినా ఎగ్జాంపుల్ నన్నే చెప్పుకుంటాను. నేను గొప్పని కాదు చెప్పేది. ఏదైనా స్వతంత్రం ఉండాలి. ఆ స్వాతంత్రం ఎవరిచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో, దుర్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో రాత్రి చెప్పాను. కాబట్టి ఇక్కడ అదే చెప్తాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే నీకు దేవుడు ఎప్పుడు ఏ ఇబ్బంది రానియడు. ఎట్టంటే ఊరు మొత్తం సారేపాత ఊరు మొత్తానికి బువ్వలేదు తినటానికి. పాప ఇతవరాలను అన్నారు, మాకే లేదు మీకే నుంచి వస్తుంది అన్నారు. పాప ఆమెకే రోజు ఇంట్లో పోతుంది. ఆ ఎదవరాలను ఊరు మొత్తం ఏమని ఉంటారు, భర్త లేడు, ఏమి లేదు, ఏం బతుకు, ఎన్ని ఉంటే ఏమి లేకపోతే అనుకుంది. చివరిలో ఆమెను పోషించింది ఊరు దేవుడి మీద నువ్వు ఆధారపడితే నేను పోషించుకుంటాడు అంతే. అన్న ఇంట్లో పని చేయట్లేదన్నా, బయట లేదన్నా, పొలమెత్తే మొత్తం నష్టపోయిందని ఎట్ట జరుగుద్దంటే ఆమెకున్న అప్పు కూడా తీరిపోయింది తెలుసా. ఏమో కాదు, ఇంకొక ఆమె సునేమీరాలా ఆమె ఏమో సారేపాత ఎదవరాలు కాడికి ఊరు వచ్చిండ్రు. ఏలియా వచ్చి ఆ ఇంటిని పోషించిండు. నూనె తెప్పించుకుంది ఊరు ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిశురాలలో ఉన్నటువంటి ఒక ఆయన. వాక్యం కొద్దిగా ఆలోచించాలి. నీ కరువులో నిన్ను కాపాడగలడు ఆయన, నీ ఇబ్బందుల్లో నిన్ను పోషించగలడు ఆయన. ఇలా ఉంటే టెన్షన్ మీ అందరికీ ఉంటుందేమో, ఉండదు. నాకే టెన్షన్. మీరందరూ ప్రశాంతంగా నిద్రపోండి. టెన్షన్ నాకు. వర్షాలు పడలేదు కదా, ఈ యొక్క నా బిడ్డలందరూ వీళ్ళందరూ ఎలాగ సేద్యం చేసుకొని బాగుపడగలరు అని ఒక భయం. నీ చిత్తం ఉంటే ప్రభా తగిన సమయంలో మేలైన వర్షం కురిపేయమన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కరువులు కాటకాలు వస్తాయి తెలుసు కదా, మరి ఎందుకు ఇంకా బతిమలాడుతున్నామని అడుగుతున్నాడు ఆయన. ఈ సూచనలు మీరేమనుకుంటున్నారు, కాలం బాగలేదనుకోవద్దు, సూచనలు జాగ్రత్త పడాలి. అందుకే నేను నా మక్క అంటుంది అనుకుంటాను, దేవుడు అక్కడ దగ్గర పడది, నువ్వు ప్రార్థనకు పొదుగుకులు పోవాలంటున్నాను. నిజం, నాకు బాగా సంతోషం వేసింది. దగ్గర పడింది, ఇంకా ఏ పడుచుకోకూడదు, ప్రార్థనకే పోవాలి, నా బాధ్యతలని తీరుకొని ప్రార్థనకు పొదుగుకులు పోవాలంట. నాకు అనిపించింది అప్పుడు నిజమేమో. దేవుడు అంజూరపు చెట్టుని ఎండపొమ్మన్నాడు, శిష్యులు పొద్దుగూకులు ఉపవాసముడి ప్రార్థన చేస్తే ప్రయోజనమా? ఇప్పుడు కాలాలు గుర్తులు ఇవి. ఇట్లాంటప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. కరువులు వస్తున్నాయంటే అంతం దగ్గర పడింది కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకని దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. ఆయన కృప ఎలా ఉన్నది? ఆయన కృప నువ్వు కనిపెట్టుకున్నావు మనకు ఆయన కృప కొరకు కరువులో కూడా నువ్వేమవుతావు? తృప్తిగా ఉంటావు. కరువులో తృప్తి ఏందయ్యా, ఊరి మొత్తానికి పోలేకపోతే నాకే నుంచి పైనుంచి పడుద్ది అంటే పడుద్దేమో. నువ్వు చూసినవా? పడుద్దేమో. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి
ఈరోజు నీతో నాతో దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఒక్కసారి ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 1వ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును. ఆమేన్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా అనుసరిస్తావు. నువ్వు మూర్ఖత్వంలో ఉంటే ఈ మాటలన్నీ తిరస్కరిస్తావు. మా గాదిలో ఎవరికో చెప్పుకున్నారంట అంటే మూర్ఖులు అంతే. కాబట్టి నువ్వు దేవుని జ్ఞానంతో దేవుని ఇష్టానుసారంగా ఉంటే ఇలా ఉంటావు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా, నా జీవితంలో నేను ఈరోజు నీ దయ వలన మాత్రమే బ్రతికి ఉన్నానయ్యా, నీ కృప వలన మాత్రమే బ్రతికి ఉన్నానయ్యా. కాబట్టి ఈరోజు మనం పాడుకున్న పాట, నీవే నా మంచి కాపరివి, నేను ఇప్పుడిప్పుడు దారి తప్పినా సరిచేసి నన్ను నడిపించి అంతం వరకు నన్ను రక్షించి నీతో ప్రత్యక్షంలో నిలబెట్టుకోమని ప్రార్థన చేసినట్టుగా మనము కూడా దేవుడు మన కాపరి. మన కాపరి ఎవరు? కాపరికి ఉంటుందా టెన్షన్? గొర్రెలకు ఉంటాయి అక్క మేత గురించి? గొర్రెలకు ఉండదా? అవి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏమనుకుంటాయి? గుర్రెల దొడ్లో అమ్మ పడుకుంటాయి, 12 కాగానే మ్యా అంటాయి. ఆడ మ్యాన్ ఏంటి ఊరికి నిద్ర రాదు, 12 గంటకు ఆయనకు నిద్ర రాదు. ఇప్పుడు 1 గంటకు లేచి ఉరుగుతాడు, బండి వేసుకోను, కొడవలు తీసుకోను, ఏడుకో దిక్కుపోయి దొంగతనమైన చేసి వచ్చి దానికి పెడతాడు. ఆఫ్టర్ 10 రూపాయలు పెట్టిన కాపరికే ఎంత టెన్షన్ ఉంచే, ప్రాణం పెట్టిన ప్రధాన కాపరికి ఎంత టెన్షన్ ఉంటుంది మన గురించి. ఇప్పుడు అక్కడ ఉంటారు కదా, మీకు తెలుసు కదా జీవాల గురించి. వాయి ఎప్పుడన్నా పత్తు పండుకుంటే అవసరమైతే వాటి కోసము ఇల్లు వాకులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా అక్క. అదే ఏమంటారు దాన్ని, మందపోయింది అంటారు కదా. ఎందుకు అంటారు? భార్యను బిడ్డలను అందరిని వదిలిపెట్టి ఆడికైపోయా ఉంటే జీవాల కోసము వాటిని ఎంత ప్రేమిస్తారంటే నిజంగా నేను చాలాసార్లు చూస్తున్నాను. తెలియని వాళ్ళకి వాటి విలువ తెలియదులే, తెలిసిన వాళ్ళ గురించి చెప్తాను. పక్కలో పడుకోబెట్టుకుంటారు వాటిని అవసరమైతే, అంత బాగా చూసుకుంటారు. అన్నం కలిపి అన్నం ప్లేట్లో పోసి వాటికి అందిస్తుంటారు. చిన్నపిల్లలకు పాలు దాపినట్టు బుడ్డిలో పాలు పెట్టి వాటికి పెడతారు. కాపర్లు ఎంత బాగా ప్రేమించారు తెలుసా? వీళ్ళు ఏమంటారంటే, నిజంగా చెప్తాను, 10 రూపాయలు వస్తాయని, అది నా దృష్టి అసలు నా విషయంలో అది కరెక్ట్ కాదు. 10 రూపాయలు వస్తాయని కాదు, 10 రూపాయలు వస్తానన్నాడు ఇంకొక విధంగా ఆలోచిస్తాడు. కానీ 10 రూపాయల కోసం కాదు, వాటిని ప్రేమిస్తున్నాడని అర్థం. అంతే కదా, ప్రేమిస్తున్నాడు. అదే 10 రూపాయలు వస్తాయని అనుకుంటే అట్లా ఎందుకు ఉంటుంది, ఇంకొక విధంగా ఉంటుందిగా. కాబట్టి ప్రేమిస్తున్నాడు కాబట్టి అంత బాగా చూసుకుంటున్నాడు. నీలో ఆ ప్రేమ లేదు కాబట్టి ఏదో మేత పెడుతున్నాను, 10 రూపాయలు వస్తాయిలే, దీన్ని ఒక 5,000 తెచ్చుకున్న తర్వాత 10,000కి అమ్మేద్దామని అనుకుంటావు. పాపం అట్లా తెచ్చుకొని అమ్ముకోవాలనుకుంటే ఎన్ని పిల్లలు చచ్చిపోతే ఎన్ని బాధపడతారు చెప్పండి. ఈ చచ్చిపోతే నీ నా కొద్దిని పక్కన ఎప్పుడన్నా వదిలేసిండా? పోతే పొందులు ఇంకోటైనా బతుకుద్ది. తర్వాత వాటిని ఎక్కడైనా బాగా ఇష్టంగా ప్రేమించుకున్న గొర్రెపిల్లను మండికి ఇవ్వాలంటే ఏడుస్తారు లోపలికి వెళ్ళి, ఇదేం నేను అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, గొర్రెల గురించే కాపరి ఎంత శ్రద్ధ తీసుకుంటే దేవుని బిడ్డలమైన మన గురించి మన ప్రభు అయిన ప్రధాన యాజకుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. చింతకుంటలో కరువు వస్తే దర్శిపోతారు, దర్శిలో కరువు వస్తే అవసరమైతే ఎక్కడికి పోతారు? సాగర్ దగ్గరకు పోతారు. అక్కడ కరువు వస్తే తెలంగాణ పోతాడు, కరువు రాని చోట పోయి మేపుతాడు. వాటి గురించే శ్రద్ధ తీసుకున్నప్పుడు ప్రపంచంలో కరువు వస్తే మనకేం పరలోకం నుంచి మన్నాన్ని తెచ్చుకుని పోషిస్తాడు. మనల్ని టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వేమి టెన్షన్ పడద్దు. కరువులలో నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఓకే, అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా త్వరగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి.